మార్కెట్లో ఏ కోర్స్ చేసినా రెండేళ్ల ముచ్చటే. కానీ ఏఐ అండ్ డేటా సైన్స్ నేర్చుకుంటే రాబోయే 10 ఏళ్ల వరకు మీ కెరియర్ కి తిరుగుండదు. అది ఒక్క ఇన్నోమాటిక్స్ తోనే సాధ్యం. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు క్రియాయోగి చిద్గురు గీత ఫౌండేషన్ వ్యవస్థాపకులు భార్గవ శర్మ గారు. వారు గత 15 సంవత్సరాల నుంచి ఈ ఫౌండేషన్ ద్వారా ఎన్నెన్నో వారు రీసెర్చ్ చేసి గీత పైన, అలాగే అసలు ఏంటి భగవద్గీత పైన ఎన్నో అపోహలు, చాలా మందిలో భగవద్గీత అంటే కొన్ని ఇది ఇంతవరకే పరిమితం అనే ఆలోచనలు చాలా ఎక్కువగా ఉంటున్నాయి. మన ప్రస్తుత జనరేషన్కి మన శాస్త్రాలు, ఆచారాల, వ్యవహారాలు, గ్రంథాలు వాటన్నిటినీ అందించలేకపోతున్నాం. ఒక రకంగా వాటిపైన ఉన్న అపోహల ద్వారా అవి ఒక మూఢనమ్మకాలుగా కొట్టిపారేయటం కానివ్వండి, అసలు వీటిని మనం కనుక ఒకసారి టచ్ చేస్తే ఎన్నో నియమాలు ఉంటాయి, ఇవన్నీ మేము ఎక్కడ ఆచరిస్తామనే భయాలు కానివ్వండి, వీటన్నిటి ద్వారా అన్నిటిని కూడా మనం దూరం పెట్టేస్తున్నాం. అలా పెట్టడం వల్ల మన జీవితం సాఫీగా సాగకుండా, ధర్మంగా వెళ్లకుండా ఎన్నెన్నో అవినీతి పనులు మనం చేయటానికి కూడా ముందుకు వెళ్తున్నారు ఈ తరం జనరేషన్. అలాంటివన్నీ జరగకుండా ఉండాలన్నా, అసలు నిజంగా భగవద్గీతలో ఉన్న సారాన్ని, ఆ ఎసెన్స్ని మనం అర్థం చేసుకోవాలన్నా కూడా మనకు సింప్లిఫై చేసి అసలు ఏంటి గీతలో ఏముంది అనే ఒక విషయాల్ని వారు 15 సంవత్సరాల నుంచి రీసెర్చ్ చేస్తున్నారు. అసలు ఏంటి మరి వారి రీసెర్చ్ ద్వారా వారు ఏం తెలుసుకున్నారు, మనకి ఏం అందించబోతున్నారు, ఇప్పుడు వారితో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం అండి. నమస్కారం. భగవద్గీత పైన చాలా చాలా అపోహలు, మనం అపోహలు మాట్లాడుకుందాం. టాపిక్ మధ్యలో వెళ్తున్నప్పుడు అసలు భగవద్గీత అనంటే ఒక పవిత్రమైన గ్రంథంగా భావిస్తాము. మరి ఆ భగవద్గీత మేనిఫెస్టేషన్ గురించి ఒకసారి మాట్లాడుకుందాం. భగవద్గీతలో 18 అధ్యాయాలు ఉంటాయి. ఈరోజు మనం అందరం మేనిఫెస్టేషన్ అని మాట్లాడుతున్నాం. అవును, కొన్ని వేల సంవత్సరాల క్రితమే మేనిఫెస్టేషన్ గురించి పరిశోధనలు జరిగాయి. ఋషులు ఈ విశ్వ ధర్మాలు ఎలా ఉంటాయి, విశ్వ నియతి ఎలా ఉంటుంది, విశ్వాన్ని అనుసంధానం అవ్వడం ద్వారా సాధకులు ఎటువంటి అత్యున్నతమైనటువంటి స్థాయిలు పొందుతారు, ఇలాంటివన్నీ కూడా శాస్త్రాల్లో, ఉపనిషత్తుల్లో చెప్పేశారు. అసలు మనిషి యొక్క యాటిట్యూడ్ ఎలా ఉండాలి, సర్వే లోకా సుఖినో భవంతు, సర్వే జీవా సుఖినో భవంతు, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖ భాగ్ భవేత్, ఇట్లాంటి అంశాలు మన యొక్క సర్వభావ స్థితిని వ్యక్తం చేస్తాయి. అంటే అందరూ బాగుండాలి, ఈ సృష్టిలో ఉండే ప్రతి జీవి బాగుండాలనేటటువంటి విశాల దృక్పథమే సృష్టిలో ఒక ఉన్నతమైనటువంటి స్థాయిని తీసుకెళ్లడానికి అది సుగమం చేస్తుందనే మన ఉపనిషత్తులు ఇవన్నీ చెప్తున్నాయి. ఇవే యూనివర్సల్ లాస్గా ఈరోజు ప్రచారం చేస్తున్నారు. భగవద్గీత అనేది సకల వేద సారం, సర్వవేద సారం, సర్వ ఉపనిషత్ సారం. శ్రీమద్ భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే అని అంటున్నాం. అంటే ఏంటి? ఇది బ్రహ్మ విద్య అంటే నిన్ను ఎదగడానికి ఉపయోగపడేది. బ్రహ్మ విద్య అంటే లౌకికంగాను నువ్వు డెవలప్ అవ్వడానికి ఉపయోగపడేది, ఆధ్యాత్మికంగాను నువ్వు డెవలప్ అవ్వడానికి ఉపయోగపడేది, కాబట్టి దాన్ని బ్రహ్మ విద్య అంటాం. యోగశాస్త్రే, యోగ శాస్త్రం కూడా, సాధన శాస్త్రం కూడా, సిద్ధి శాస్త్రం కూడా, అనేక సిద్ధులను అందించగలిగేటటువంటి సామర్థ్యం ఉంటే దాన్ని యోగ శాస్త్రం అంటాం. సో ఇన్ని రకాలైనటువంటి బిరుదుల్ని పొందినటువంటి ఒక గ్రంథం సృష్టిలో ఒకటి ఉంది అంటే అది మన భగవద్గీత ఒక్కటే. కాకపోతే ఇక్కడ అంశం ఏంటంటే భగవద్గీత లాంటి వజ్రాన్ని మన వాళ్ళు మనకు అందించిన ఆ వజ్రాన్ని మనం ముట్టుకుందామా, వాడుకుందామా, వద్దా, లేదా దాన్ని ఎట్లా భయపడతామో అలా భయపడుతున్నాం, లేదంటే దాన్ని ఎట్లా వాడదాము అంటే చనిపోయిన శవాల దగ్గర పెడదామా, చావు దగ్గర పెట్టేసి ఉపయోగిద్దామా అంటే ఒక రకంగా అది అలా విని విని ఇంక ఇది ఇలానే అని ఫిక్స్ అయిపోయి వినగానే ఒక రకమైన అలజడి, అంటే మరణించిన వారి దగ్గర వినటం అది అలవాటు అయిపోయి ఒక రకమైన అలజడి, కానీ ఇది మన జీవితానికి ఉపయోగపడుతుందనే ఆలోచన అసలు లేదు. ఒకటేంటంటే ఒక ఆడియో, మన వాళ్ళు ఘంటసాల గారి ఆడియో ఉంటుంది. జాతస్య హి ధ్రువో మృత్యు ధ్రువం జన్మ మృతస్య చ తస్మాదపరిహార్యే అర్థే నత్వం సోచితు. అట్లా ఆ విధమైనటువంటి రాగంలో ఆ శ్లోకం ప్లే చేస్తే మనకేమవుతుంది, దుఃఖానికి సంబంధించింది దుఃఖంలో పెడదాం, తెలియకుండానే సాడ్ లోకి వెళ్ళిపోతుంటాం. అదే వీళ్ళు చేసినటువంటి తప్పు. సామాన్యులు తప్పులు చేయరు. కానీ ఒక డౌట్, వీళ్ళు తప్పు చేశారో ఒప్పు చేశారో పక్కన పెడితే, ఇప్పుడు బతికున్నంత కాలం విని నీ జీవితాన్ని ఉద్ధరించుకొని లోకానికి ఏదన్నా మంచి చేయరని ఆయన అంటే అది పక్కన పడేసి చనిపోయిన ఉత్తమ మృతదేహం దగ్గర పెట్టడం వల్ల ఉపయోగం ఏంటండి? అది
మనం ఇప్పుడు పామరులు పండితులు అనే సమాజంలో మనకు ఉంటారు. పండితులు అనేవాళ్ళు ఏది నిర్దేశం చేస్తే పామరులు అనేవాళ్ళు అది ఆచరిస్తారు. అవును. ఇప్పుడు గరికపాటి గారు కానీ, చాగంటి గారు కానీ, చిన్నజీయర్ స్వామి వారు కానీ, విజయశేఖర భారతీ తీర్థ స్వామి వారు కానీ, అవును. ఎవరైతే స్వామీజీలు అని ఉన్నారో, కరెక్ట్. ఎవరైతే పండితులు అని చెప్పబడుతున్నారో, ఆచార్యులు అని చెప్పబడుతున్నారో, వాళ్ళే కారణం. ఆ భగవద్గీతను అట్లా చావు దగ్గర పెడుతున్నప్పుడు వాళ్ళు మాట్లాడాలి కదా, చెప్పాలి కదా. అలా భగవద్గీతను అలా పెట్టద్దు. భగవద్గీత అనేది బతుకున్నప్పుడు ఒక వెలుగులాగా ఉపయోగపడుతుంది, చనిపోయినప్పుడు వెలుగేం ఉండదు, దాన్ని ఇలా ఉపయోగించుకోవాలి, అది తప్పు అని వాళ్ళు చెప్పాలి. ఓకే. వాళ్ళే దాన్ని డెవలప్ చేస్తున్నారు. అంటే ఏంటి, హిందూ మతానికి సగం వెన్నుపోటు పొడుస్తుంది వీళ్ళే. అంతే అంటారా? భగవద్గీతని ప్రతి ఒక్కడు పట్టుకుని చదువుకుంటే బ్రహ్మాండంగా హిందూ మతం బ్రహ్మాండంగా ఉంటుంది. ఈరోజు మత మార్పిడని, ఈరోజు హిందూ మతం మీద ఆ దాడులు జరుగుతున్నాయి, ఈ దాడులు జరుగుతున్నాయి. కారణం ఏంటి? ఇప్పుడు వాళ్ళ మతం వాళ్ళు ఎందుకు అంత స్ట్రాంగ్గా ఉంటున్నారు? వాళ్ళ మత గ్రంథాన్ని నెత్తి మీద పెట్టుకుని వెళ్తారు, అర్థం కాకపోయినా, అది వేరే విషయం. ఉపయోగం ఉన్నా లేకపోయినా దాన్ని నెత్తి మీద పెట్టుకుని వెళ్తున్నారు అందరూ. కానీ మనం కనీసం భగవద్గీతలో ఒక శ్లోకం చదవడం కూడా రాని వాళ్ళు చాలా మంది ఉన్నారు. భగవద్గీతని అదొకటి ఉంది అనేది కూడా తెలియదు చాలా మంది. కానీ వాళ్ళందరికీ తెలిసి ఏంటంటే భగవద్గీత చనిపోయినప్పుడు ఉపయోగించవచ్చు అని. ఒకవేళ తెలిసినప్పటికీ అది మా అమ్మమ్మలు నానమ్మలు చదవాల్సిన పుస్తకం, పూజ గదిలో కూర్చొని అంతవరకు. పూజ గదిలో పెట్టడం కూడా ఒక అదృష్టం. పూజ గదిలో కూడా పెట్టం కదా మనం. చనిపోయినప్పుడు అసలు పుస్తకమే మన దగ్గర ఉండదు, రికార్డింగ్. అది రికార్డర్, ఆడియో రికార్డింగ్ ఉంటుంది. పుణ్యం వస్తే దానికి రావాలి, మనకెందుకు వస్తుంది? పాడిన వారికి రావాలి, ఆ రికార్డర్కి రావాలి పుణ్యం. మనం రాకూడదు పుణ్యం. ఆడియో సీడీ కొంటాం 4,000 10,000 పెట్టి ఆడియో సాంగ్ పెట్టుకుంటాం, అది చేస్తాం తప్ప ఒక శ్లోకం నువ్వు చదివి దాన్ని కాస్త గురువులను అడిగి దీని అర్థం ఇలా ఉంటుంది, దీన్ని నేను ఇట్లా ఆచరించాలి అనేటటువంటి ఒక శ్రద్ధ నీకు కనపడితే నువ్వు ఎదుగుతావు. అంటే ఇప్పుడు వినటం ద్వారా కూడా అది కూడా ఒక భక్తి అంటారు కదా. ఆడియో మార్క్స్ అనుకోండి, 100 మార్కులు రావాలి. ఇప్పుడు మీకు 10th క్లాస్ చదువుకున్న కుర్రవాడికి 100 మార్కులు రావాలండి, 90% మార్కులు రావాలి. పుస్తకం అట్టట్ట చూస్తే వచ్చేస్తుంది, లేదు ఒకసారి చదివేస్తే వస్తాయి 100 మార్కులు. ఎట్లా చదవాలి మరి 100 మార్కులు రావాలంటే? దీక్షలా చదవాలి, దాన్ని అధ్యయనం చేయాలి, అనుభవించాలి, దాన్ని 4 విద్యార్థులకు చెప్పగలిగే స్థాయిలో నేర్చుకోవాలి, దాన్ని తార్కిక విధానంలో అభ్యసించగలగాలి. ఎవరన్నా ఏ క్వశ్చన్ అడిగినా సరే చెప్పగలిగేటట్టు ఉండాలి. నీ విశ్లేషణ కూడా దానికి తోడై ఉండేటట్టు అట్లా చదివితే నీకు 90% మార్కులు వస్తాయి. ఇప్పుడు భగవద్గీత చదివేవాడికి ఎన్ని మార్కులు వస్తాయి? 5 మార్కులు కూడా రావు. 100 ఊరికే వింటేనో లేకపోతే ఆడియో వింటేనో తరిస్తామనేది చెప్తారు వాళ్ళు. వినండి, అసలు ఏమీ లేకపోతే గుడ్డి కంటే మెల్లనయం అన్నట్టు ఏదో ఒకటి పుస్తకం దగ్గర పెట్టుకోండి అంటారు. కానీ 100 మార్కులు రావాలి అంటే మాత్రం నువ్వు భగవద్గీతని పూర్తి శ్రద్ధతో అధ్యయనం చేస్తేనే 100 మార్కులు వస్తాయి. ఇప్పుడు మీరు అన్నట్లుగా అధ్యయనం చేయటం వల్ల అందులో ఉన్న ఎసెన్స్ అంతా అర్థమవుతుంది. అంటే నార్మల్గా ఏదో పదాలు అలా లైన్లు ఉన్నాయి చదువుకుంటూ వెళ్ళిపోతున్నాం అన్నట్టుగానే ఉంటుంది, కానీ నిజంగా అందులో ఎసెన్స్ ఏమీ అర్థం అవ్వట్లేదేమో అనిపిస్తుంది. అర్థం కాకపోయినా అర్థం కాకపోయినా ముందు అసలు చదవడం నేర్చుకొని దాని గురించి ఒక ఆలోచన చేసి ఒక రోజుకి ఒక శ్లోకం ఆలోచన చేస్తే చాలు. ఆ మాత్రం చేయగలిగేటటువంటి సామర్థ్యాలు అందరికీ ఉంటాయి, కానీ చేయరు. అది వచ్చిన సమస్య. భగవద్గీత తీసుకొని వచ్చినా రాకపోయినా చిన్న చిన్న శ్లోకాలు ఈజీగా అర్థమయ్యే ఉంటాయి. వ్యవసాయాత్మిక బుద్ధి ఏక ఏహ కురు నందన బహుశాఖాః అనంతాశ్చ బుద్ధయో అవ్యవసాయనం. వ్యవసాయం అంటే తెలిసిన పదమే కదా, వ్యవసాయ ఆత్మిక బుద్ధి. ఇక్కడ తెలియని పదమేం లేదు. వ్యవసాయాత్మికమైనటువంటి దృష్టితో ఉన్నటువంటి బుద్ధితో ఏకేహ కురునందన, ఒకే నిశ్చయమైనటువంటి అంశాన్ని నువ్వు పొందుతావు. అంటే డౌట్స్ లేకుండా, ఏ విధమైనటువంటి సందేహం లేకుండా ఒకే విధమైనటువంటి గమ్యాన్ని పొందుతావు. బహుశాఖ అనంతాశ, రకరకాలైనటువంటి అనుమానాలు డౌట్స్ ఎప్పుడు కలుగుతాయి? వ్యవసాయాత్మిక బుద్ధి లేనప్పుడు. అది చిన్నగా తెలుస్తూనే ఉంది కదా, బయటగా సమాధానం వస్తుంది. అలాంటి శ్లోకాలతో ముందుకెళ్ళి నెమ్మదిగా పెద్ద పెద్ద శ్లోకాలని, కొంచెం కఠినమైనటువంటి శ్లోకాలను కూడా నేర్చుకోవాలి అనుకుంటే 100 మంది గురువులు ఉన్నారు. అంతేందుకు ChatGPTని అడిగితే బ్రహ్మాండంగా చెప్తుంది. అది గురువులు అవసరం లేదు. దానికి నేర్చుకోవాలని కూడా 100 మార్గాలు ఉంటాయి. నిజంగా అలా ఒక ఆలోచన నేర్చుకోవాలనే తపన రావటం కూడా ఆయన అనుగ్రహం ఉండాలేమో భగవంతుడిది కదండి, లేదంటారా? అది భగవంతుడు చేయకూడదు, పండితులు చేయాలి. మీరందరూ భగవద్గీత చదవాలి అనే ప్రేరణని మన ఆచారులైనటువంటి వాళ్ళు ప్రేరేపించాలి. వాళ్ళు ఎక్కడ ప్రేరేపిస్తే వాళ్ళ హుండీల్లో డబ్బులు ఆగిపోతాయని చెప్పి వాళ్ళు ప్రేరేపించారు. భగవద్గీత చదివితే ప్రతి ఒక్కరు తెలుగులోడు అవుతాడు.
ఆ. ఏ సోది పడితే ఆ సోది వినడు. జ్ఞానం ఫస్ట్ అది అంతా జరుగుతుంది, తెలిసిపోతుంది. జ్ఞానం వచ్చేస్తుంది ముందు. ఉమ్. నువ్వేది నాకు చెప్పేది అనే భావం వచ్చేస్తుంది. అంటే భగవంతుడి బోధ కంటే మిగతా వాళ్ళ బోధలేమి పెద్ద సమానం కాదు కదా. అవునవును. అరే నిన్నే నువ్వు పూజించుకో అంటాడు ఆయన. ఉమ్. అప్పుడు ఏమైపోయింది, ఉద్ధరేది ఆత్మానం అన్నాడు, నిన్ను నువ్వే డెవలప్ చేసుకోవాలన్నాడు. అంతే. నువ్వు ఎవరికి 10 రూపాయలు ఇచ్చి ఎవరిని డెవలప్ చేయాల్సిన అవసరంలా, నిన్ను నువ్వు డెవలప్ చేసుకో అని ఉంటుంది భగవద్గీతలో. ఇప్పుడు ఆ విధమైన బోధ చెప్పారు అనుకోండి స్వామీజీలు, మఠాల ఆశ్రమాలు ఖాళీ చేయాల్సి వస్తుంది. అంతే. సో వాళ్ళ భయాలు వాళ్ళకు ఉంటాయి. ఉమ్. సో కానీ భగవద్గీత అందించాలి, అందించకపోతే ఒక్క కూల, ఆ. అందిస్తే ఒక బాధ. అందుకని ఏం చేశారు, దీన్ని ఒక చావు గీతంలాగా ఒక చచ్చిపోయిన ఒక చోట పెట్టేటట్టుగా మనకు భగవద్గీత వచ్చి భగవద్గీత ఉన్నదా లేదా అన్నటువంటి ఒక మిథ్యలో భగవద్గీతను ప్రచారం చేస్తున్నారు మన వాళ్ళు. అవును. చూడడానికి భగవద్గీతను బ్రహ్మాండంగా ప్రచారం చేస్తున్నాం, సంఘాలు ఇవన్నీ ఉంటాయి. ఉమ్. ఉమ్. ఎవరికి భగవద్గీత రాదు. రాదు. అంతే కదా, రియాలిటీ చూడండి. భగవద్గీత ఎవరికి వచ్చు? నేను ఒక శ్లోకం అడుగుతా, ఉమ్. సమాధానం చెప్పమనండి. ఉమ్. ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేత అయుత్సవ మామక పాండవాశ్చైవ కిమ కురువత సంజయ్, మొదటి శ్లోకం. ఆ. ధర్మక్షేత్రే కురుక్షేత్రే అని 2 సార్లు ఎందుకు అన్నాడంటే చెప్పరు. ఉమ్. ఎందుకన్నారండి? కిమ కురువత సంజయ్ అన్నాడు. ఉమ్. కురుక్షేత్రంలో ధర్మక్షేత్రంలో ఏం చేస్తారు? కిమ కురువత సంజయ్ అంటే ఏం చేసిరు సంజయ్ అని. ఆహా. ధర్మక్షేత్రం ఆ కురుక్షేత్రంలో ఏం చేస్తారు? యుద్ధం చేస్తారు. మరి ఇంకేం చేస్తారు? ప్రత్యేకించి ఏం చేయరు కదా, యుద్ధమే చేస్తారు కదా. ఉమ్. అప్పుడు ఎందుకు ఏం చేశారు సంజయ్ అని ఎందుకు ప్రత్యేకించి అడిగాడు ఉమ్. అంటే సమాధానం ఉండదు. ఇది కదా, ఇట్లా ప్రశ్నలు వేస్తే సమాధానం చెప్తే కదా. ఏం చేశారు అని ఎందుకు అడుగుతారు? చేయాల్సింది యుద్ధమే చేస్తారు కదా. ఇప్పుడు వంటగదిలో ఆ వంటే చేస్తారు. వంటే చేస్తారు, ప్రత్యేకించి వంటగదిలో ఏమి చేశారు మిత్రమా అని అడగరు కదా. అడగరు. అది అడిగారు అక్కడ శ్లోకంలో. ఓకే. కిమ కురువత సంజయ్ అంటే ఏమి చేశారు సంజయ్ అని అడుగుతున్నాడు ధృతరాష్ట్రుడు సంజయుడిని. ఉమ్. కురుక్షేత్రంలో జరుగుతుందని తెలుసు అని క్లారిటీ ఫస్ట్ పాదంలో చెప్పాడు. ఓకే. సమవేత యూత్సవ వాళ్ళందరూ కలిసి యుద్ధం చేసుకోవడానికే దిగారు అని కూడా చెప్పాడు. అవును. నా వాళ్ళు పాండవులు ఇంకేం చేశారని మళ్ళీ ఎందుకు అడిగాడు? ఉమ్. అది బ్రెయిన్ అంటే. అది సమాధానం చెప్పమనండి, ఎవరు చెప్పరు. ఓకే. చెప్పమనండి దమ్ముంటే. మళ్ళీ వాళ్ళకి ఇంకో ప్రశ్న ఇద్దాం కానీ ఇప్పుడు దీనికి ఇక్కడ మీరు రివీల్ చేయండి ఆన్సర్. చేయండి అట్లా. చేయరా? చెప్పమనండి వాళ్ళని. అంతే అంటే అంటారా? మాకు భగవద్గీత వచ్చు, భగవద్గీత ప్రచారం చేస్తున్నాం అంటున్నారు కాబట్టి ఉమ్. ఉమ్. చెప్పమనండి, సమాధానం చెప్పమనండి. చూద్దాం. స్వామీజీనైనా ఎవరైనా చెప్పమనండి, చెప్తారేమో. ఎవరినైనా చెప్పమనండి. ఉమ్. నేను సవాల్ విసురుతున్నా, చెప్పమనండి. ఎవరు చెప్పలేరు. ఓకే. ఏదేదో రాయడం కాదు, ఏది పడితే అది చేయడం కాదు. Hmm. నాకు కూడా నేను ఇది వేరే చోట అడిగినప్పుడు కూడా ఏవేవో రాసేసి కింద వేసి మేము సమాధానాలు చెప్పేసాం అట్లా కాదు. ఉమ్. లాజిక్కి చెప్పాలి, ఓకే. లాజికల్గా చెప్పాలి. Ah. ఏది పడితే అది చెప్పేసేసి నేను చెప్పేసా అనడం కాదు. ఉమ్. ఆ లాజిక్ సెట్ అవ్వాలి. ఇప్పుడు ఇది మీ రీసెర్చ్ లో మీరు తెలుసుకున్నదా, మీకు డౌట్ వచ్చిందా, లేకపోతే ఏంటి ఇప్పుడు? మేము రీసెర్చ్ చేసాం కాబట్టి ఓకే. ఈ శ్లోకానికి ఎవడు సమాధానం చెప్పలేరు అని నాకు తెలుసు కాబట్టి అడిగాను. మనకు ఒక కాన్ఫిడెన్స్ ఉంటుంది కదా మనం ఉంటుంది. రీసెర్చ్ చేసిన తర్వాత. అవును. అవును. దీనికి గ్యారంటీగా ఎవరు సమాధానం చెప్పలేరు. ఉమ్. మనకి మామూలుగానే వ్యాస ఘట్టాలు అంటారు. ఆ. పయః పాస్యామి తే కృష్ణ గోమయం నతు గోమయం తేనయే నాగ్నివర్ణేన గోమయం నతు గోమయం. ఉమ్. ఆ శ్లోకానికి అర్థం ఎవరు చెప్పలేరు. ఉమ్. ఎందుకు? భారతంలో వ్యాసుల వారికి వినాయకుల వారికి ఒక కండిషన్ ఉంటుంది. ఓకే. నేను గంటలు లేపితే నేను రాయనని ఈయన అంటాడు. ఆ. నువ్వు అర్థం చేసుకోకుండా రాస్తే నేను ఒప్పుకోనని చెప్పి ఈయన ఒక కండిషన్ పెట్టాడు. ఓకే. ఓకే. దాంతో ఈయనకు వేరే శ్లోకాలు స్ఫురించాల్సిన సమయంలో ఏం చేస్తారు, ఒక వ్యాసఘట్టం అని చెప్పి ఒక కఠినమైన శ్లోకం చెప్తారు. దాంతో ఈయన గంట ఏంటా దీని అర్థం నాకు అర్థం కావట్లేదని వినాయకుడు అడుగుతాడు వ్యాసుల వారిని. అప్పుడు ఆయనకి చెప్తూనే వేరే శ్లోకాలను కొన్ని వందల శ్లోకాలను ఆయన ధారణ చేసేసేసి అలా భారతాన్ని రాయడం జరిగింది. ఓకే. సో వాటిని వ్యాస ఘట్టాలు అంటారు. అవి ఎవరి వల్ల కాదు. దాని అలా అర్థం ఎన్ని ఉంటాయి? కొన్ని వందలు ఉండొచ్చు, 1,00,000 శ్లోకాల గ్రంథంలో కొన్ని Okay. వేల శ్లోకాలు ఉండొచ్చు వ్యాసఘట్టాలు. ఆహా. అట్లా భగవద్గీతలో కూడా ఒక 30-40 శ్లోకాలు వ్యాసఘట్టాలు ఉంటాయి. ఓకే. అవి అర్థం కాదు, సమన్వయం Hmm. చేయడం కుదరదు, కానీ కింద ఏదో రాసేస్తారు అట్లా. ఇప్పుడు అది గీతలో భాగంగానే ఉంటాయా శ్లోకాలు, మళ్ళీ వ్యాసఘట్టాలు అని సపరేట్ గా ఉంటాయా? మొత్తం మహాభారతం అనేది వ్యాసుల వారు రాసినటువంటి గ్రంథం, పంచమ వేదం. ఆ, అందులో 18 పర్వాలు ఉంటాయి. అవును. భీష్మ పర్వంలో భగవద్గీత ఉంటుంది. భగవద్గీత అనేది భారతంలోదే కదా. ఓకే. ఓకే. అందులో వ్యాసఘట్టాలు అందులో కూడా ఉంటాయి, భగవద్గీత బ్రహ్మాండంగా ఉంటాయి. దాన్ని సమన్వయం చేయరు వీళ్ళు. ఓకే. ఓకే. ఏదో అట్లా చెప్పేస్తారు, మాకు అర్థమైందని వీళ్ళు అనుకుంటారు, మేము బాగా చెప్పామని వీళ్ళు అనుకుంటారు. మొత్తానికి భగవద్గీత ఎవరికి రాదు. అంటే మొత్తమే రాని మాలాంటి చిన్ని బుర్రలకు అంతో ఇంతో చెప్పిన వాళ్ళు జ్ఞానవంతులే కదండి. అంతో ఇంతో చెప్పడం కాదు కదమ్మా, మనకు ఉపయోగపడాలి, పర్పస్ తెలియాలి కదా. ఇప్పుడు మీరు వంట చేశారు, తినడానికి పనికి రాకుండా చేశారు. నేను వంట చేశానండి అంతో ఇంతో చేశానండి అంటే ఎట్లా? వంట చేస్తే కడుపు నిండా తినేటట్టు ఉండాలి కదా. మేము చేసామంటే ఓకే. తినడానికి పనికి రాకుండా అంత ఉప్పు కళ్ళు కొట్టేసేసి అంత నూనె ఎక్కువ వేసేసేసి మొహాన్ని కొట్టేశారు అనుకోండి, వంట చేసినట్టే.
అవును. ఏం కానీ ప్రయోజనం? ఉపయోగం ఏం లేదు. ప్రయోజనం? ఉమ్. ఇప్పుడు అదే జరుగుతుంది. ఓకే. రాంగ్ రూట్లోకి ఇచ్చేసేసి ఉమ్. భగవద్గీత సరిగ్గా ఇన్స్టాల్ చేస్తే బుర్రల్లో ఉమ్. మన సమాజంలో ఇప్పుడు జరుగుతున్నటువంటి ఘోరాలు కావచ్చు, అవినీతులు కావచ్చు, ఆధ్యాత్మిక మోసాలు కావచ్చు, అన్నీ కూడా 99% మొత్తం క్లీన్ అవుతాయి. నాది వాగ్దానం, అంటే నాది సవాల్. ఏ రకంగా? భగవద్గీత నేర్చుకుంటే, ఉమ్. భగవద్గీత అనేది 18 అధ్యాయాల గ్రంథాల్లో ఎలా అధర్మం జరుగుతుంది, ఉమ్. బయట వాడు ఎలా ఆలోచిస్తాడు, ఉమ్. వాడి గుణాలు ఎలా ఉంటాయి, వాడి సైకాలజీ ఎలా ఉంటుంది, ఓకే. మనం వాడిని ఎట్లా తిప్పికొట్టాలి, ఇవన్నీ ఉంటాయి భగవద్గీతలో. ఉమ్. కేవలం ఆధ్యాత్మికతే ఉండదు, భగవంతుడి గురించే ఉండదు. గుణత్రయ విభాగ యోగం అంటారు. అంటే ఏంటి? ఇప్పుడు ఆయనది ఒక గుణం, ఈయనది ఒక గుణం, మీది ఒక గుణం. ఆ. మీ గుణాన్ని ఎలా హ్యాండిల్ చేయాలి, ఆయన గుణాన్ని ఎలా హ్యాండిల్ చేయాలి, ఆ గుణం వాళ్ళ ఆలోచనలు ఎలా ఉంటాయి, వాళ్ళ ఉమ్. ఆహార పదార్థాలు ఎలా ఉంటాయి, వ్యవహార స్థితులు ఎలా ఉంటాయి, మొత్తం ఉంటాయి. ఓ. ఆ. అన్నీ ఉంటాయి. సైకాలజీ మొత్తం ఉంటుంది. నేను ఒక 7-8 years బ్యాక్ నేను ఈ గుణత్రయ విభాగ యోగం మీదే ఉమ్. సెషన్స్ ఇస్తున్నా స్టూడెంట్స్కి. ఓకే. అక్కడ ఒక కేసీఆర్ స్థాయి వాళ్ళ దగ్గర సలహాగా ఉండేటటువంటి శాఖలో పనిచేస్తుంటారు, ఆవిడ జాయిన్ అయింది. ఉమ్. ఉమ్. మేము ఎంఏ సైకాలజీలు ఇవన్నీ చదివంగానే ఈ సైకాలజీ, ఈ స్థాయిలో సైకాలజీ మేము ఎప్పుడు చూడలేదని అన్నారు ఆవిడ. ఆ. అది దాని డెప్త్, అది భగవద్గీత యొక్క డెప్త్ అది. ఓకే. ఓకే. అయితే ఇవన్నీ ఉంటాయా భగవద్గీతలో? మరి అవే ఉంటాయి. ఆహాహా. ఇప్పుడు ఉద్యోగం నేర్చుకో, ఉద్యోగం ఉమ్. రావాలి, ఉమ్. ఉద్యోగం రావాలంటే బాడీ లాంగ్వేజ్ దగ్గర నుండి ఎలా ఉండాలి, ఓకే. అవన్నీ ఉంటాయి దైవాసుర సంపద విభాగ యోగంలో. ఉమ్. మీకు ఉద్యోగం రావడానికి నా దగ్గర చదువు ఉందండి, సర్టిఫికేట్స్ ఉన్నాయండి, ఎడ్యుకేషన్ ఉందండి, ర్యాంక్స్ ఉన్నాయి అంటే అవేవి వాడు చూడడు. ఉమ్. నీ బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంది, నువ్వు ఎలా కాన్ఫిడెంట్గా మాట్లాడుతున్నావు లేదు, ఇదేగా చూసేది. వాస్తవం. అది లేదనుకోండి ఉద్యోగం వస్తాడా? ఇప్పుడు. అది రావాలంటే భగవద్గీత చదువుకో. ఉమ్. మేనేజ్మెంట్ చేయాలి, మేనేజర్గా ఉండాలి, టీంను బిల్డ్ చేయాలి, ఉమ్. గుణత్రయ విభాగ యోగం చదువు, ఉద్యోగం రావాలి, మంచి ఉద్యోగం రావాలి, దైవాసుర సంపద విభాగ యోగం చదువు. ఉమ్. ఎందుకు అంటే మనం లేచిన దగ్గర నుంచి పడుకునే వరకు చేస్తున్న ప్రతి పనిలో కూడా మనకు గీత మనకి help ఏ అవుతుంది. విధమైనటువంటి సమస్య రాకుండా, ఉమ్. ఎటువైపు నుండి ఏ సమస్య రాకుండా భగవద్గీత అనేది ఒక కంచు కోటలాగా రక్షించగలదు. ఉమ్. 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 మనకు అది తెలియకపోతేనే ప్రమాదం, ఇబ్బంది. ఓకే. అంటే ఈ భౌతికమైన విషయాలైనా ఉద్యోగంలో అన్నిట్లో అన్నీ. హ్యాండిల్ చేయడం అన్నీ అమ్మ, భౌతికమే కాదు, హెల్త్ కూడా. హెల్త్ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు. ఉమ్. ఈరోజు సౌండ్ థెరపీ, సౌండ్ హీలింగ్ అంటున్నారు కదా. అవును. అవును. అత్యంత గొప్ప సౌండ్ హీలర్ ఎవరు సృష్టిలో? శ్రీకృష్ణుడే కదా, మురళి కదా. ఆయన మించిన సౌండ్ హీలర్ ఎవరు ఉంటారు? ఉమ్. భగవద్గీత ఆయన నోటి నుండి వచ్చిందే కదా. అది హైయెస్ట్ సౌండ్ ఫ్రీక్వెన్సీ వర్డ్స్ అవి. ఓకే. మనకు అర్థాలు తెలియకపోయినా సరే శబ్దం యొక్క ఒక ఫ్రీక్వెన్సీని మెయింటైన్ చేస్తూ మేము సౌండ్ హీలింగ్ చేస్తున్నాం. కేవలం భగవద్గీతతోనే భగవద్గీత హీలింగ్ అని చెప్పి మేము అంటే క్యాన్సర్ గీత మొత్తం ట్యూన్ రూపంలో వస్తుందా ఎట్లా? వాటికి ఒక ప్రక్రియ ఉంటుంది. ఆహా. ఇప్పుడు మనం బౌల్ అంటారు, ఎట్టబడితే అవును, టింగ్ 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 music టింగ్ bowl. కొడితే హీల్ కాదు. ఆ. దానికి ఒక ఫ్రీక్వెన్సీ ప్రకారం సౌండ్ రిలీజ్ చేసుకుంటూ వెళ్ళాలి. అవును. ఒక్కో ఎనర్జీ సెంటర్కి ఒక్కొక్క ఫ్రీక్వెన్సీ ఉంటుంది, ఒక తరంగ దైర్ఘ్యం ఉంటుంది, దాన్ని బేస్ చేసుకుంటూ వెళ్ళాలి. మేము తెచ్చుకున్నాం ఈ సౌండ్ అట్లా హీలింగ్ అండ్ అట్లా బౌల్స్. అట్లా టింగ్ 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 కొడితే రాలా. రాదు. గంటలో మిఠాయి బండి కొట్టినట్టు కొడితే హీల్ కాదు. దానికి ఒక ప్రక్రియ ఉంటుంది, ప్రక్రియ ప్రకారం వెళ్ళాలి. ఓకే. అలా మనం భగవద్గీతతో హెల్త్ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు. మొండి రోగాలకు సమాధానం చెప్పొచ్చు భగవద్గీత. మొండి రోగాలు అంటే ప్రస్తుతం మనకు కనిపిస్తున్న Autoimmunity diseases. క్యాన్సర్స్ ఇలాంటివి కూడా. క్యాన్సర్ కాదు, ఆటో ఇమ్యూనిటీ డిసీజెస్, ఓకే. హార్మోనల్ ఇంబ్యాలెన్స్, థైరాయిడ్, ఇట్లాంటివి దీర్ఘకాలిక రుగ్మతల కింద చెప్తాం. ఓకే. ఓకే. ఈ క్యాన్సర్ అనేది ఆటోమేటిక్గా దానిలో ఉండేటటువంటి కణాలు పుట్టడం ఇవన్నీ అవును. వస్తాయి. అవును. అది ప్రాక్టీస్ బై ప్రాక్టీస్. Okay. క్యాన్సర్ అనేది ఎప్పుడో మన శరీరంలో వస్తుంది. వస్తుంది. క్యాన్సర్ కణాలు డెవలప్ అయ్యి అవును. క్యాన్సర్గా మారేసరికి ఒక 10 సంవత్సరాల హిస్టరీ ఉంటుంది దానికి. ఉమ్. ఉమ్. దాన్ని సైతం కూడా సౌండ్ ఫ్రీక్వెన్సీతో మనం కంట్రోల్ చేయొచ్చు. ఓకే. ఓకే. కొంచెం టైం పడుతుంది దానికి, ఇంకా ఆహా. 6 months, ఒక 3 నెలలు, 4 Long నెలలు అట్లా process. మనం ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా హీల్ చేయగలం. ఓకే. బేసిక్ హెల్త్ ఇష్యూస్ అంటే ఏంటి? నొప్పులు, పెయిన్స్ ఉంటాయి, రెగ్యులర్ గా వచ్చేవన్నీ? ఇమ్యూనిటీ తగ్గడము, ఉమ్. రెసిస్టెన్స్ తగ్గడము, జ్వరాలు రావడము, ఓకే. కాన్స్టిపేషన్, ఇవన్నీ కూడా బేసిక్ అంటాం. ఉమ్. వీటిని బేసిక్ రుగ్మతలు అంటే ఈజీగా తగ్గించేయచ్చు. ఓకే. జస్ట్ బ్రీత్ ప్యాటర్న్ చేంజ్ చేస్తే తగ్గిపోతాయి. ఉమ్. దీని మీద ఇంకొంచెం లెవెల్ పెరగాలంటే మూత్రపిండాలు రాళ్ళు, మూత్రపిండాలు సరిగ్గా లేకపోవడం, యూరినల్ ప్రాబ్లమ్స్, దీని మీద కొంచెం లెవెల్ అనమాట. ఓ. దాన్ని కూడా మనం సౌండ్ ఫ్రీక్వెన్సీతో తగ్గించవచ్చు. ఇంకొంచెం పైకి వెళ్తే బీపీ, షుగరు, ఉమ్. ఎసిడిటీ, గ్యాస్ట్రిక్ ట్రబుల్స్ ఇట్లాంటివి వస్తాయి, ఓకే. అజీర్ణం, ఇట్లాంటి అవును, సమస్యలు వస్తాయి. అవును. దీని మీద కొంచెం లెవెల్ అనమాట. ఉమ్. ఇంకా దీని మీద కొంచెం లెవెల్ వస్తే గుండె జబ్బులు, ఉమ్. శ్వాసకు సంబంధించిన సమస్యలు ఇట్లాంటివి వస్తాయి. ఇంకా దీని మీద కొంచెం లెవెల్కి వెళ్తే థైరాయిడ్, ఆటో ఇమ్యూనిటీ డిసీజెస్, ఉమ్. దీర్ఘకాలిక ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇంకా దాని మీదకి వెళ్తే బ్రెయిన్ న్యూరాన్స్ దెబ్బతిండడం,
ఓకే సెల్స్ దెబ్బతింటాం. ఇట్లా కేటగిరీ వైజ్గా ఒక్కొక్కటి రుగ్మతల యొక్క స్థాయి పెరుగుతుంది. దాని ప్రకారం మనం దాన్ని అంచనా వేసేసి కరెక్ట్గా మనం హ్యాండిల్ చేస్తే ఆటోమేటిక్గా దొరుకుతాయి. ఓకే. అంటే డిప్రెషన్ లో ఉన్న వాళ్ళకి కూడా హీలింగ్ డిప్రెషన్లో ఉంటేనే థైరాయిడ్ వస్తుంది. డిప్రెషన్ యొక్క రిఫ్లెక్షనే థైరాయిడ్, ఆటో ఇమ్యూనిటీ డిసీజెస్. సో ఆ డిప్రెషన్నే మనం కంట్రోల్ చేయాలి. అసలు కారణ స్థాయిలోనే మనం భగవద్గీతతో తగ్గించేసుకోవచ్చు. ఓకే. అంటే దానికి సెపరేట్ ప్రాక్టీస్ ఏమైనా ఉండాలా, లేకపోతే ఎవరికి వారు అట్లా ఏమన్నా చదువుతుంటే వింటుంటే? అట్లా కాదు కదా, ఇది ఒక ప్రక్రియ. ఓకే. ఇప్పుడు మీరు ఇంటర్వ్యూ చేయాలి అంటే దానికి ఒక ప్రక్రియ ఉంటుంది. స్టార్టింగ్ ఏంటి, ఎట్లా ప్రిపేర్ చేస్తాం కదా మనం, అలాగే దానికి కూడా ఒక ప్రిపరేషన్ ఉంటుంది. హీలింగ్ అంటే ఆషమాషి కాదు. వాళ్ళ ఎనర్జీస్ అనలైజ్ చేయాలి, ఎనర్జీ స్పష్టంగా తెలియాలి, ఆరా ఎట్లా ఉందో అర్థం చేసుకోవాలి. ఇవన్నీ సమాచారం తీసుకున్న తర్వాత ఓకే మనం గైడ్ చేస్తాం. అంటే సెపరేట్ మీరు మీ ఫౌండేషన్ ద్వారా ఇలాంటివి చేస్తున్నారా? 15 సంవత్సరాలుగా అదే 15 ఇయర్స్ నుంచి రీసెర్చ్ తో పాటు ఇలాంటివన్నీ కూడా ట్రీట్మెంట్స్ ఒక రకంగా సైమల్టేనియస్ గా ట్రీట్మెంట్ కాదు, హీలింగ్ అంటాం. హీలింగ్ అంటే ఏంటంటే వేరే పదార్థం మీద, వేరే వ్యవస్థ మీద, అసలు వేరే దాని మీద ఆధారపడకుండా మన శరీరమే దాని అంతట అది రక్షించుకోగలదు. ఇమ్యూనిటీ దానికి మనం కోఆపరేట్ చేస్తాం. సపోర్టింగ్ వేలో మనం కొన్ని సాధనలు చేసినప్పుడు దాని ఇమ్యూనిటీ ఆటోమేటిక్గా డెవలప్ అవుతుంది. ఓకే. ఇప్పుడు థైరాయిడ్ అన్నారు, అది ఎంత కాలంలో క్యూర్ అయ్యా, అంటే కంట్రోల్లోకి వస్తుందా, క్యూర్ అయిపోతుందా? థైరాయిడ్ కంట్రోల్లోకి రావడమే. క్యూర్ అనేది, థైరాయిడ్ అనేది ఒక గ్లాండ్, అది ఎక్కువగా పనిచేస్తే హైపర్ అంటాం, తక్కువ పనిచేస్తే హైపో ఇట్లా అంటాం కదా. అది ఎందుకు అట్లా పనిచేస్తుంది, అది ఎందుకు అట్లా తయారవుతుంది థైరాయిడ్ చెప్పండి. డాక్టర్స్ని అడగండి, వాళ్ళు ఏం చెప్పరు. థైరాయిడ్ అయ్యా దీనికి మందు వేసుకో, లేదా హైపర్ అయితే ఇలా వాడు అంటారు. కారణం చెప్పాలి కదా. సాధారణంగా స్త్రీలకి పురుషులకి కొన్ని గ్లాండ్స్ స్త్రీలకు బాగా పనిచేస్తాయి, కొన్ని పురుషులకు పనిచేయవు. మగవాళ్ళకి గుండె బాగా పనిచేస్తుంది, ఆడవాళ్ళకి ఇవి బాగా పనిచేస్తాయి. థైరాయిడ్ ఈ గ్లాండ్స్ బాగా పనిచేస్తాయి. సో అందుకే ఎక్కువగా పనిచేసేది గుండె కాబట్టి మగవాళ్ళకి గుండె జబ్బులు ఎక్కువ వస్తాయి, మగవాళ్ళకి థైరాయిడ్ సమస్యలు చాలా తక్కువ, రేర్. నేను నా దీని మీద, నా ఎక్స్పీరియన్స్ మీద ఎక్కడ ఒక 7-8 మంది మాత్రమే చూశాను థైరాయిడ్ ప్రాబ్లంతో మగవాళ్ళు బాధపడ్డం. గుండె జబ్బులతో ఎక్కువ మంది ఉంటారు. స్త్రీలలో కదిలిస్తే థైరాయిడ్ అంటారు, ఇంటికి ఒకళ్ళు ఉంటారు థైరాయిడ్ పేషెంట్స్. ఎందుకు థైరాయిడ్ వచ్చింది, వాళ్ళ కేస్ స్టడీస్ మేము అనలైజ్ చేస్తాం. అంటే ఒక 6 నెలల క్రితం నుండి, ఒక సంవత్సరం క్రితం నుండి మేము అన్ని తెలుసుకుంటాం కదా. ప్రతి ఒక్కళ్ళు ఒక 6 నెలలు విపరీతమైన డిప్రెషన్కి వెళ్ళి ఉంటారు అందరూ. అలా డిప్రెషన్కి వెళ్ళడం వల్ల విపరీతంగా ఒంటరిగా ఎవరితో షేర్ చేసుకోకుండా ఆ బాధతో థైరాయిడ్ గ్లాండ్ దెబ్బతినడం అనేది జరుగుతుంది. ఇప్పుడు థైరాయిడ్ వచ్చింది, ఏమవుతుంది? ఇప్పుడు సమస్య అయితే పోలేదు కదా, ఇప్పుడు థైరాయిడ్ ఒక పెద్ద సమస్య వచ్చింది. సో ఆడవాళ్ళకి థైరాయిడ్ వచ్చేది డిప్రెషన్ వల్ల. మనం అక్కడ విశుద్ధి అనేటటువంటి ఒక ఎనర్జీ సెంటర్ ఉంటుంది, అది పూర్తిగా డ్యామేజ్ చేస్తారు వీళ్ళు. సో విశుద్ధి ఎనర్జీ సెంటర్ని ఎనర్గైజ్ చేసేదాకా ఇట్లా ఓ సౌండ్ ఫ్రీక్వెన్సీని మనం డెవలప్ చేసుకొని మనం దాన్ని ఎనర్గైజ్ చేస్తే ఆటోమేటిక్గా రుగ్మతల నుండి బయటపడవచ్చు. ఓకే. సుమారుగా అంటే ఎంతకాలం పడుతుంది, అంటే మనం ఎలా దాన్ని రియాక్ట్ అవ్వగలుగుతున్నాం? దానికి ప్రాపర్గా చేస్తే, ప్రాపర్గా వెళ్తే రోజుల్లో, వారాల్లోనే మనం రిజల్ట్స్ చూడొచ్చు. ఎలా ఉంటుంది అసలు ఆ ప్రాసెస్, ఈ హీలింగ్ ప్రాసెస్ అనేది? ఏమన్నా కొంచెం హీలింగ్ ప్రాసెస్ అంటే ఇదేనమ్మా, సౌండ్ ఫ్రీక్వెన్సీని బేస్ చేసుకొని మనం మార్నింగ్ టైం మేము గైడ్ చేస్తాము. వాళ్ళకి నేర్పిస్తాం. ఆన్లైన్ లో వాళ్ళకి చెప్తాం అన్ని విషయాలు. ముందుకు వాళ్ళ ఎనర్జీస్ అనలైజ్ చేయడం కోసం పర్సనల్ సెషన్ ఒకటి తీసుకుంటాం. వాళ్ళకి సబ్జెక్ట్ తెలియడం కోసం కొంత కంటెంట్ మేము ఇస్తాం వాళ్ళకి. అది వాళ్ళు చదవాలి, వాళ్ళు చూడాలి, మెటీరియల్స్ ఉంటాయి. వాళ్ళు ఒకసారి సబ్జెక్ట్ అర్థమైతే ఆ తర్వాత సెషన్స్ లో జాయిన్ అవుతారు, నేర్చేసుకుంటారు. ఎన్ని సెషన్స్ ఉంటాయి అలా? 5 సెషన్స్ ఉంటాయి. 5 సెషన్స్ ఉంటాయి. ఓకే. ఆ 5 సెషన్స్ అటెండ్ అయితే మళ్ళీ ఎవరికి వాళ్ళు సొంతంగా చేసుకోవాల్సి ఉంటుందా? ఓకే. వాళ్ళు చేసుకోవాలి, నేను చేయను. అదే వాళ్ళు మేము సబ్జెక్ట్ చెప్తాం, ఇట్లా ఉంటుంది, ఇలా ఉంటుంది, ఇలా ఉంటుంది. ఓన్ గా చేసుకుంటేనే మంచిది. అలా ఎంతసేపు చేసుకోవాల్సి ఉంటుంది రోజు? డిపెండ్స్. ఒక గంట సేపు పెట్టుకుంటాం, ఒక హాఫ్ అన్ అవర్, గంట సేపు పెట్టుకోవచ్చు. బాగా ఇబ్బందిగా ఉండేవాళ్ళు మార్నింగ్, సాయంత్రం పూట కూడా ప్రాక్టీస్, ఇది ఒక ప్రాక్టీస్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే. ఇప్పుడు ఆరోగ్య సమస్యలతో పాటు ప్రతి ఒక్కరికి ఏదో ఒక వెలితి, మానవుడు అన్నాక ఖచ్చితంగా అన్ని ఉన్నాయి ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా అనే భావన ఎవరికి ఉండదు. ఈ వెలితిని కూడా పోగొడుతుందంటారా? వెలితి అంటే మనకి మామూలుగా ప్రతి ఒక్కరికి 3 విషయాలు కావాలి. ఒకటి హెల్త్, ఫస్ట్ హెల్త్. రెండవది సక్సెస్, తను ఏదైతే రంగంలో ఉన్నాడో అతను సక్సెస్ఫుల్గా గెలవాలి. మూడవది సంపదలు, డబ్బులు బాగుండాలి.
ఎక్స్టర్నల్గా అయితే మనీ బాగుండాలి, ఇంటర్నల్గా అయితే సక్సెస్ అవ్వాలి, అవును. పర్సనల్గా అయితే హెల్తీగా ఉండాలి. ఈ మూడే కదా కోరికలు మనిషికి ఉండేది. అవును. 100 కోరికలు ఉండవు. ఉండవు. సో ఈ మూడింట్లో ఎక్కడైనా సరే బలహీనంగా ఉంటే దాన్ని వెల్తీ అంటాం. వెల్తీని ఫేస్ చేస్తూ ఉంటాం. అవును. మనకి భగవద్గీతలో 701 శ్లోకాల్లో చివరిలో ఎత్ర యోగేశ్వర కృష్ణ ఎత్ర పార్థో ధనుర్ధర తత్ర శ్రీహి విజయ భూతి ధ్రువానీతిర్మతిర్మమ్మ అన్నారు. ఎవరైతే నా భగవద్గీతను స్పష్టంగా పట్టుకుంటారో వాళ్ళకి శ్రేయ అంటే శ్రేయస్సు, విజయ అంటే సక్సెస్, భూతి అంటే సంపదలు కలుగుతాయి, నాది ఇది వాగ్దానం అన్నట్టుగా చెప్పారు. నేను ఫస్ట్ భగవద్గీత మీద ఎందుకు రీసెర్చ్ చేశాను, ఏంటండి ప్రేరణ అంటే అదే. భక్తిపూర్వకంగా నేను శ్లోకాలు చదవలేదు, ఏంటి మనకేంటి లాభం అన్నట్టుగానే చదివాం. మా స్వామివారు చదువు అన్నారు కదా, మొదటి నుండి ఎందుకు చివరిలో పట్టుకుందాం, మామూలుగా బుక్ మొత్తం చదవాలి అనిపిస్తే ఏం చేస్తాం, ముందు నుంచి స్టార్ట్ చేస్తాం, చెయ్యం కదా. చివరిది ఏదో ఆ చివరి పేజీ చదివేస్తే బుక్ అంతా అర్థం అవుతుంది కదా. ఓకే. మొత్తం ఇప్పుడు నవల చదవాలనుకోండి, మొత్తం చదవరు కదా, చివరి చదివితే అయిపోతుంది కదా, కదా అయిపోతుంది కదా. సో అట్లానే భగవద్గీత మొత్తం ఎక్కడ చదువుతానులే అని చెప్పి చివరి శ్లోకం చదివాం. చివరి శ్లోకం చదివి ఆహనా పెళ్ళంట సినిమా చూసారా, ఆహనా పెళ్ళంట అని చెప్పి రాజేంద్ర ప్రసాద్ సినిమా ఉంటుంది, కోటా శ్రీనివాసరావు. వాడికి వాడు పీనాసుడు అనమాట. వాడికి ఏదైనా ఐడియా వచ్చింది అనుకోండి, డబ్బుల శబ్దం వినపడుతూ ఉంటుంది. లచ్చిందే అంటారు కదా ఇందులో, ఏదో షార్ట్ ఏదో చూసుంటారు, పాతది సినిమా అనమాట. సో అట్లా తత్ర శ్రీహి విజయోర్భూతి ధ్రువానీతిర్మతిర్మమ్మ నాకు అలా అనిపించింది. అమ్మ భగవద్గీతలో ఎంత గొప్ప విషయం ఉంది, నేను పట్టుకోవాలనుకున్నాను. సో నెమ్మదిగా రీసెర్చ్ చేయడం, అది కేవలం లౌకికమైన అంశాలే కాదు, ఆధ్యాత్మిక స్థాయిలో కూడా మనం అభివృద్ధి ఊరికే హాస్యం కోసం. ఇది 15 సంవత్సరాల క్రితం జరిగిన ముచ్చట అనమాట. ముందు అసలు భగవద్గీత చదవాలంటే ఒక ప్రేరణ కావాలి కదా. సో అది నాకు ప్రేరణ అనమాట. అంటే ముందు లౌకికంగా నువ్వు సక్సెస్ అయ్యావు అంటే నువ్వు భగవద్గీత వదిలిపెట్టవు కదా. ఇప్పుడు సాధారణంగా స్వామీజీలు వీళ్ళందరూ ఏం చేస్తారంటే ఆధ్యాత్మికం అంటారు. ముందు లౌకికంగా దరిద్రంగా ఉన్నాం, దాన్ని దాటితే కదా ఆధ్యాత్మికం గురించి మాట్లాడాలి. ముందు నీకేం అవసరమో అది తీరిస్తే ఆటోమేటిక్గా నువ్వు అందుకుంటావు. మనకి భగవద్గీతలో కూడా వ్యామిశ్రేణేవ వాక్యాన బుద్ధి మోహయశివమే తదేకం వద నిశ్చిత్య ఏన శ్రేయోహం ఆప్నుయాం అంటారు. నాకు ఇప్పుడు ఏది కావాలో అది చెప్పు, నువ్వు శాస్త్రాలు ఉపనిషత్తులు నాకెందుకు, నాకు ఇప్పుడు దరిద్రంతో ఉన్నా కాస్త దాటించు, దానికి ఏం చెప్పాలో చెప్పు, చేస్తా ప్రాక్టీసు. సూటిగా అది చెప్పాలి, అది లేదు ఇప్పుడు సమాజంలో. నిజమండి. సో సూటిగా నువ్వు ఏది చేయాలో అది చెప్తే అది దాటేస్తాడు. దాటేసిన తర్వాత ప్రశాంతంగా కూర్చొని భగవద్గీత మొత్తం చదువుతాడు. మా కాన్సెప్ట్ కూడా అదే. ఏం చేయాలంటారు అయితే ఇప్పుడు సూటిగా అంటే ముందు ఎనర్జీస్ అనలైజ్ చేస్తాం, అతను ఏ ఎనర్జీ దగ్గర బలహీనంగా ఉన్నాడో అర్థం చేసుకుంటాం. సూటిగా ఆ ఎనర్జీని డెవలప్ చేసే విధంగా మేము ప్రాక్టీస్లు ఇస్తాం. దాంతో అతను ఓవర్కమ్ అయిపోతాడు. ఆ తర్వాత తీరిక కూర్చొని భగవద్గీత బ్రహ్మాండంగా చదువుకుంటాడు. అదే కాన్సెప్ట్. అంటే వాళ్ళకి సక్సెస్ లో వాళ్ళు లో ఉన్నారా, హెల్త్ లో గైడ్ చేస్తాం. మేము అన్ని చెప్తాము, చేస్తాం కూడా. ఓకే. అంటే ఏది ఎక్కువగా ట్రిగర్ అవుతుందో దాన్ని ఫస్ట్ మీరు పాయింట్అవుట్ చేస్తారు, అంతేనా? ఓకే. మరంటే ఇప్పుడు ఒక రకంగా హెల్త్ వైజ్ ఓకే, ఫైనాన్షియల్ వైజ్ ఓకే, మీరు చెప్తున్న దాన్ని బట్టి ఈ సెషన్స్ మనం కండక్ట్ చేసినా, మీరు చెప్పిన ప్రాక్టీసెస్ చేసినా కూడా ఇవన్నీ అవుతాయి. కానీ కర్మ కూడా ఒకటి ఉంటుంది అని అంటారు కదా, ఇవన్నీ చేస్తూ పోతే మరి మన కర్మ బ్యాలెన్స్ అనేది ఒకటి ఉంది, మరి అది కూడా అనుభవించాల్సిందే. శ్రీకృష్ణుడికి తెలుసు కదా అది. మరి ఆయన ఎందుకు అన్నాడు అట్లా తత్ర శ్రీ విజయోర్భూతి ధ్రువానీతిర్మతిర్మమ్మ అని? కర్మయోగం చెప్పిన ఆయన కర్మ గురించి తెలీదు? తెలుసు. మరి ఎందుకన్నాడు ఆ మాట? ఎందుకన్నాడు మరి? అదే జ్ఞానినా దగ్ధ కర్మాణం అని, కర్మలన్నీ దగ్ధం అయిపోతావా, నా మార్గంలోకి రా నువ్వు, చాలు నేను చెప్పింది పాటించని చెప్పేశాడు కదా. కర్మల గురించి ఆలోచించదు, ఇవి మనం స్టాప్ చేసుకోవడానికి మనం పెట్టుకునేది. ఇంకా కర్మలు అనగానే ఆగామి కర్మలు, సంచిత కర్మలు, ఆ సోది మనకెందుకు? సోదే అంటారా? మరి సోదే కదా. నిన్ను ఆపేది ఏదైనా సోదే, నిన్ను ముందుకు నెట్టేది ఏదైనా జ్ఞానమే. అజ్ఞానమైన జ్ఞానం కిందే. నిన్ను ఆపేది జ్ఞానమైన అజ్ఞానంతో సమానం. నువ్వు ఆగద్దు. ముందు శుద్ధంవా బుద్ధంవా కుంతిపుత్రో వినాయక వెళ్ళిపోవడం అంతే. స్వామి చెప్పాడు కదా, అనుగ్రహం ఇస్తున్నాడు కదా, నేను చెప్పినట్టు చేయవయా, యుద్ధం చేసుకోవయా అంటున్నాడు కదా. కర్మలు ఉంటాయా, జన్మలు ఉంటాయా, మళ్ళీ మన సంస్కారాలా, ఇవన్నీ ఎందుకు సోది? అవేం అక్కర్లేదు. దూకేస్తే స్వామి మనకి సపోర్ట్ ఉంటాడు, అన్నీ జరుగుతాయి. ఓకే. అంటే మీరన్న పాయింట్కే వస్తే, ఇప్పుడు ప్రజెంట్ భౌతికంగా నాకు ఒకటి అనిపించింది, కర్మ లేదు ఏమి లేదు, ఇవన్నీ ట్రాష్ అని చెప్పి నేను పక్కన పడేసి నేను స్ట్రైట్ గా నా వేలో నేను వెళ్తున్నా, కానీ ఏదో ఒక ఆటంకం అనేది వస్తూనే ఉంటుంది కదా.
ఎందుకు వచ్చింది అని పరిశీలన చేసే అంత ఆలోచన కూడా ఉండదు. ఒక డిస్టర్బెన్స్ ఏదైనా వచ్చిందంటే ఆటోమేటిక్ గా మనం అది కంప్లీట్ మీరు అనుకోకూడదు. ఆటంకం ఏదన్నా వచ్చిందంటే కర్మల వల్ల వచ్చుంటాయిలే, పూర్వజన్మలో నేను ఏదో చేస్తుంటాను, అది మీరు అనకూడదు. మాలాంటి వాళ్ళు చెప్పాలి. ఓ. మీరు మాకు చెప్తే అది ఎందుకు వచ్చిందో కార్యకారణాలతో మేము వివరించి చెప్తాం. ఏ దోషంలో ఎనర్జీ ఉందో దాని ప్రకారం వచ్చి ఉంటుంది. కానీ నీ పూర్వజన్మ కర్మలకి ఇప్పుడేం సంబంధం? దేహం పోతేనే కర్మలు. ఇప్పుడు ఎట్లా ఉంటుంది కర్మ అనేది? ఇప్పుడు నేను పూర్వజన్మలో ఒక కర్మ చేశాను, దానివల్ల వచ్చే పుణ్యం కావచ్చు, పాపం కావచ్చు, ఆ జన్మలో అనుభవిస్తా. చావు ఎందుకు వస్తుంది అసలు మనిషికి? అందరు చావులు ఒకలాగా ఉండవు కదా. ఉండవు. కొందరు హాయిగా సుఖంగా చచ్చిపోతారు, చాలా తక్కువ మంది. కొంతమంది 100 ఏళ్ళు 120 ఏళ్ళు హ్యాపీగా ఎంజాయ్ చేసి మంచిగా భోజనం చేసి పొద్దున్నే చక్కగా 11కి అట్లా హాయిగా నిద్రలో పోయే వాళ్ళు ఉంటారు. బ్రహ్మాండమైన చావు అది. అలా ఎందుకు వాళ్ళు చచ్చిపోతున్నారు? కొంతమంది యాక్సిడెంట్ అయ్యి తలకాయలు పగిలిపోయి రక్తాలు బయటపడిపోయి ఘోరమైన చావులు ఎందుకు వస్తున్నాయి? కర్మలే కదా అవి. ఇప్పుడు ఆ కర్మలు మళ్ళీ మళ్ళీ వచ్చే జన్మ దాకా ఉంటాయంటే ఎట్లా నమ్ముతారు మీరు? ఉండవంటున్నారా మీరు? అంత చావు చచ్చిపోయిన తర్వాత మళ్ళీ కర్మ ఎట్లా ట్రాన్స్ఫర్ అవుతుంది అంటున్నాను. ఆత్మ శరీరానికి కాదు, ఆత్మకి అంటారు ఆత్మ కదా. కర్మలు లేవు కదా, శరీరానికే కదా కర్మలు. ఈ శరీరం వదిలేసిన తర్వాత మరి ఇంకో శరీరం తీసుకున్నప్పుడు అవన్నీ వచ్చేస్తాయి ఆటోమేటిక్ గా అంటారు. ఎందుకు వస్తాయి? అంత చావు చచ్చాం కదా, అంత అవును అవును, అంత భయంకరమైన చావు చచ్చిపోయి దేనికోసం చచ్చాము? కర్మల వల్లే కదా. అంత చావు చచ్చిపోయిన తర్వాత మళ్ళీ ఆత్మకి మళ్ళీ ఇప్పుడు మళ్ళీ కర్మలు అడ్డు వస్తాయంటే ఎట్లా? ఓకే, ఇప్పుడు ఇది నేను కొత్తగానే వింటున్నా. ఇప్పుడు ఆల్రెడీ నేను ఒక జన్మలో నికృష్టమైన కర్మలు చేశాను. చావు ఎలా ఉంటుంది? సుఖంగా ఉంటుందా? అడ్డమైన తిండి గడ్డి తిని బీపీలు షుగర్లు రాకుండా ఎట్లుంటాయి? ఇప్పుడు చూస్తున్నాం కదా మనం. ఇప్పుడు అదే కదా కర్మ ఫలం అంటున్నాం దాన్ని. ఆ జన్మలో అయిపోయింది, ఆ చావు చచ్చేసాము రోగాలతో. మళ్ళీ కూడా వచ్చే జన్మలో మళ్ళీ రిపీట్ అవుతాయంటే ఎట్లా? అవ్వండి. ఎందుకు అవుతాయి? మరి ఇప్పుడు జన్మ జన్మల సంబంధాలు, జన్మ జన్మ పాపాలు పుణ్యాలు కర్మలు ఇవన్నీ అనటం, మరి అదంతా ఏంటి? ఇప్పుడు కర్మ చేసావు, ఫలితం అనుభవించాం కదా, మళ్ళీ కర్మ ఎందుకు వస్తుంది అంటున్నాను. అయిపోయింది కదా కర్మ, అయిపోయింది. సినిమా కూడా అంటే చేసుకున్నది చాలా ఉంటుంది, అది మొత్తం క్వాంటిటీ మొత్తం కలిపే చావు అట్లా వస్తుంది, క్యాలిక్యులేటెడ్ గానే వస్తుంది. మరి మళ్ళీ జన్మ తీసుకోవడం వెనకాల అర్థం ఏంటి? అంటే వాడికి అజ్ఞానంలోనే ఉన్నాడు కదా. అజ్ఞానంలో ఉన్నంతకాలం జన్మలు వస్తాయి. ఓకే, అజ్ఞానంలో ఉన్నాడు, అది అక్కడికి అయిపోయింది. మళ్ళీ ఆ జీవి అజ్ఞానంతో ఉన్నాడు కాబట్టి ఆత్మకు అసలు అజ్ఞానం జ్ఞానం ఉంటుందా? దేహానికి ఉంటుంది కదా. దేహానికి వీటికి సంబంధం లేదన్నారుగా. మీకుంటుంది కదా. మాకు అంటే సామాన్యులకి. నాకు ఒక అజ్ఞానం ఉంటుందా ఉండదా? ఇప్పుడు విషయం చెప్తానండి. ఇప్పుడు నాలో ఆత్మ ఉంది, నాలో దేహం ఉంది. ఆత్మకి అన్నం పెట్టం కదా, దేహానికి అన్నం పెట్టాలి కదా. ఆత్మకి సినిమాలు చూపించాం కదా, మనసుకు సినిమాలు చూపించాలి కదా. ఆత్మకి పని చేయడాలు ఉండవు కదా, బ్రెయిన్కి అయితే పని చేయాలి ఉంటుంది. దాని ఇంపాక్ట్ ఇవే అనుభవిస్తాయి కానీ ఆత్మ అనుభవించదు కదా. రోగం వచ్చేది శరీరానికి, అయ్యో కుయ్యో మొర్రో అనేది నేనే కదా చివరికి. అవునా కదా. సో అదే నేను చెప్తున్నా, అది కర్మ. నువ్వు దేనితో ఇంపాక్ట్ చేస్తావు, కర్మ దేని వల్ల, ఏ కరణాల వల్ల కర్మ జరుగుతుందో ఆ కరణాలు ఇబ్బంది పడుతున్నాయి కదా, ఏ జన్మకు ఆ జన్మ. అంతే, అక్కడికి క్లోజ్. అంతే, ఇక్కడ పుట్టటము చనిపోయే వరకే అదంతా ఎండ్. మళ్ళీ నెక్స్ట్ జన్మ ఫ్రెష్ గానే అంటున్నాను. నేను అడిగేది, చనిపోయాడు సుఖంగా చనిపోయాడు అండి. పాపాలు చేసినాడు ఎవడన్నా, పాపాలు చేసిన వాడు ఎవడైనా సుఖంగా చనిపోయాడు అనే హిస్టరీ ఒకటి నాకు ఇస్తే అప్పుడు పాపం వాడు సుఖంగానే ఈ జన్మలో కష్టాలు చేసిన పాపాలు చేసిన సుఖంగానే చచ్చిపోయాడు, వచ్చే జన్మలో ఉంటది నరకం అని నేను అంటా. అలా లేదు కదా. అవును, దోమ దగ్గర నుండి మనిషి వరకు తప్పులు చేసిన ప్రతి ఒక్కడికి చావు ఘోరంగానే ఉంటుంది. చచ్చేటప్పుడైనా నరకాన్ని అనుభవించి పోతాడు. ఇది చూస్తున్న విషయమే కదా. చనిపోయే టైంకి అర్థమైపోతుంది కదా మ్యాటర్. నేను ఎన్ని తప్పులు చేశానో, ఎన్ని ఘోరాలు చేశానో, ఎన్ని ఇంపాక్ట్ చచ్చేటప్పుడు ఉంటుంది. అంత కర్మలు అనుభవించి కూడా మళ్ళీ వచ్చే జన్మకు కూడా ట్రాన్స్ఫర్ అవుతాయంటే ఎట్లా? ట్రాన్స్ఫర్ అవ్వవు అనే విషయం అయితే నేను మొదటిసారి వింటున్నా మీ ద్వారా. మరి నాకేంటో ఇది నేను చెప్పే లాజిక్ గా ఉంది. లాజిక్ గా ఉంది నిజంగా. పరీక్ష రాశారు, తప్పారు, అర్థమైంది. ఒకసారి తప్పినందుకు పరీక్షలన్నీ తప్పుకుంటూ కూర్చుంటామా? లేదు, ఒకసారి తప్పాము, ఒకసారి శిక్ష అనుభవించాం, ఫెయిల్ చేశారు. ఇప్పుడు ఒక హత్య చేశాడండి, అండ్ 12 సంవత్సరాలు జైల్లో పెట్టారు, మళ్ళీ వచ్చాడు, నువ్వు జైలు మళ్ళీ వెళ్ళాలని మళ్ళీ పెడతారా? పెట్టరు కదా, ఒక్కసారే కదా. ఒక శిక్షకు ఒక తప్పుకు ఒక శిక్ష చేస్తారు. నువ్వు ఆ జన్మలో తప్పు చేసావు కాబట్టి ప్రతి జన్మలో నువ్వు అంటే కష్టం కదా. అంటే మీరు అన్నట్టు ఆ జ్ఞానం తోటి మళ్ళీ జన్మ తీసుకోవడం
అజ్ఞానంతో జన్మలు నడుస్తాయి. నువ్వు చేసే పాప పుణ్యాల వల్ల జన్మలు నడవు. అంటే నువ్వు జ్ఞానవంతుడిగా మారి ముక్తి మోక్షం అది పొందటం వరకు పొందడం కూడా కోసం జన్మ జన్మలు వస్తూనే తీసుకుంటూ ఉంటాయి. మరి అంతేగాని ఈ జన్మ తీసుకోవడం కూడా మానవ జన్మ, రకరకాల ప్రాణంతో ఉన్న జంతువులు, పక్షులు ఇవన్నీ కూడా తీసుకుంటారంటారు. తీసుకుంటారు. మరి జంతువుగా జన్మ తీసుకున్నప్పుడు ఈ అజ్ఞానాన్ని మనం జ్ఞానంగా ఎలా మార్చుకోగలుగుతాము? జంతువుగా జన్మ తీసుకోం. జంతువుల నుండి మనిషి జన్మ తీసుకుంటాం. వెనక్కి వెళ్ళం మళ్ళీ. వెనక్కి వెళ్ళం. ఇప్పుడు 1వ తరగతి నుండి 10వ తరగతికి వెళ్తాం, కానీ 10వ తరగతి 1వ తరగతి రాదు. ఇది ఫిజిక్స్. అంటే 1 by 1 అవి కూడా ఆర్డర్ గా ఉంటుంది. ఫస్ట్ భౌతిక శాస్త్రం కదమ్మా. ఆటో అంటున్నాం కదా, పారామీషియం అని, అమీబా అని, ఏకకణ జీవులు. అవి తర్వాత 2 కణాలు గాను, తర్వాత బహు కణాలు గాను, తర్వాత చేప గాను, నెమ్మదిగా పెద్ద పెద్ద జంతువులు గాను, డైనోసార్స్ వచ్చాయి, అవి అంతరించిపోయాయి. తర్వాత వాతావరణంతో మళ్ళీ జంతువులు కొత్తగా మారాయి. ఓ పరిణామ క్రమం జరిగింది. కోతిగా వచ్చాడు, కోతి మళ్ళీ మనిషి, అందులో కోతిలో ఉండే ఒక రకమే మనిషిగా మారాడు. ఇదంతా సైన్సే కదా ఇది. అవును అవును. అంటే వాస్తవానికి ఇప్పుడు మీరు లాజిక్ గా విషయం చెప్పటం వల్ల నేను మళ్ళీ క్వశ్చన్ రేజ్ చేయలేకపోతున్నా, బట్ చేయాల్సి వస్తుంది. అంటే ఇందాక మనం అన్నట్టు మీరు ఈ సంచితము, ఈ ఆగామి ఇవన్నీ పక్కన పడేయాలి ట్రాష్ అన్నట్టుగా అన్నట్టు, కానీ మేమంతా ఇప్పటి వరకు విన్నవి అవే. కర్మ ఒకటి క్రియేట్ అవుతుంది, అది మంచి అయినా చెడైనా. అది ఇలా 3 రకాలుగా డివైడ్ చేస్తాము. అది మనకు ముందుకి కొన్ని క్యారీ అవుతున్నాయి, కొన్ని ఇక్కడే అనుభవిస్తాము అలా అని చెప్పి విన్నాం. కాబట్టి ఇప్పుడు మీరు జన్మల వైజ్ కూడా మనిషిగా ఉన్నవాడు మనిషిగానే ఉంటాడు, మళ్ళీ వెనక్కి వెళ్ళడు అని. కానీ పెద్దవాళ్ళు కూడా సామెతల రూపంలో చాలా చెప్తారు, నువ్వు చేస్తున్న పాపాల వల్ల పురుగులా కూడా పుడతావు, అంత నీచ జన్మ ఎత్తుతారు అని చెప్పి. ఓకే, ఆల్రెడీ మెమరీ ఉంటుంది కదా, సెల్ మెమరీ ఉంటుంది కదా. ఒక దోమలాగా జన్మెత్తాడు, ఒక ఈగలాగా జన్మెత్తాడు, సరే దోమలాగా జన్మెత్తాడు, కొట్టేశాము, చచ్చిపోయింది. తర్వాత దాని మెమరీ ఉంటుంది కదా, దాని మెమరీతో ఈగ జన్మెత్తుతాడు. ఈగ జన్మెత్తే కొడతారా మీరు? కొట్టలేరు. ఎందుకు? ఆల్రెడీ స్కిల్ ట్రాన్స్ఫర్ అయిపోయింది. స్కిల్ ట్రాన్స్ఫర్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఈగ మళ్ళీ దోమ జన్మ ఎట్లా ఎత్తుతుంది? ఎత్తదు కదా. అది ఫిజిక్స్, అది భౌతిక శాస్త్రం అది. సో మళ్ళీ నువ్వు పురుగు జన్మ ఎట్లా ఎత్తుతో ఇన్ని కణాలతో మెమరీ ఆల్రెడీ బిల్డప్ అయ్యాక మళ్ళీ ఆ జన్మ తీసుకోలేవు. కావాలంటే ఇంకో జన్మలో ఇంకో దరిద్రాన్ని అనుభవించే జన్మ వస్తుంది మనిషి జన్మలోనే. మళ్ళీ జంతు జన్మలకు వెళ్ళవు. జంతువునాం నరజన్మ దుర్లభం అంటారు. జంతువు జన్మల్లో నుండి నరజన్మ వచ్చింది. అలా ఎన్ని జన్మలు తీసుకుంటారు? 84 లక్షల జన్మలు మనిషిగా. అన్ని జన్మలు కలిపి 84 లక్షలు. అవును, ఇప్పుడు ఒక మనిషిగా 7 జన్మలు అంటారు. అలా 84 లక్షల జన్మలు. ఓకే, మొత్తం ఓవరాల్ గా అందులో క్రూర జన్మలు ఉంటాయి, పాప జన్మలు ఉంటాయి, నీచ జన్మలు ఉంటాయి, సాధు జంతువుల జన్మలు ఉంటాయి, క్రూర మృగాల జన్మలు ఉంటాయి. అన్ని రకాల జన్మలు ఎత్తితేనే, అన్ని ఎక్స్పీరియన్స్లు కలిస్తేనే మోక్షం. ఓకే, ఎక్కడో చిన్న ఏదో కన్ఫ్యూజన్ అయితే ఉంటుంది మీరు ఎంత ఆన్సర్ చెప్పినా కూడా. ఇప్పుడు అంటే మళ్ళీ క్రూరంగా జన్మ తీసుకున్నా, సాత్వికంగా జన్మ తీసుకున్నా, అలా జంతువుగా ఉన్నప్పుడు కూడా దాని అజ్ఞానం ఎంత ఉంది అనే దాన్ని బట్టే స్టెప్ బై స్టెప్ అన్ని జన్మలు తీసుకోవాలి, వరుసగా అప్గ్రేడ్ అవుతూ వస్తూ ఉంటాయి. ఓకే, మరి అది ఇంకా అంతే మూర్ఖత్వంతో ఉన్నప్పుడు ఇంకో జన్మ మళ్ళీ అదే జన్మ తీసుకుంటుందా? నెక్స్ట్ జన్మకు వెళ్తుందా? చావు అనేది దెబ్బ. ఓకే, చావు అనేది మనిషికి గట్టి దెబ్బ, జీవుడికి. ఓకే, నువ్వు ఈ జన్మ నేను ఎత్తానండి, అన్ని పాపాలే చేశా, దేవుడు అంటే భయం లేదు, ఏది పడితే అబద్ధాలు ఆడాను, ఇష్టం వచ్చినట్టు అన్యాయార్థ సంచయాన్ని అంటాడు దైవీ సంపద విభాగ యోగంలో. ఇష్టం, దమ్ము, దర్పం, అభిజాతస్య అని చెప్పి రకరకాల లక్షణాలు చెప్తాడు. ఆసురీ గుణాలు. ఈ ఆసురీ గుణాలతో నేను జీవించాను. సృష్టి ఎలా చావునిస్తుంది, నిన్ను ఎలా చావనిస్తుంది ప్రశాంతంగా? మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. రోజంతా పిచ్చి పిచ్చి పనులతో స్ట్రెస్ అవుతూ ఒత్తిడితో వచ్చినప్పుడు నువ్వు ప్రశాంతంగా నిద్రపోవు కదా. అర్థం, ప్రశాంతంగా నిద్రపోలేవు నువ్వు. అట్లాంటి ప్రశాంతంగా చావు ఎట్లా చేస్తావు? చచ్చే టైంకి నీ నరకం ఎట్లా ఉంటుంది, నీ కర్మలకి తగ్గ ఫలితం ఎలా ఉంటుందో గట్టిగా ఒక సాలిడ్గా చావుని డిజైన్ చేస్తుంది యూనివర్స్. ఓకే, అంత చచ్చిపోయిన వాడిని పట్టుకొని మళ్ళీ వచ్చే జన్మలు కూడా ఇవే ఉంటాయంటే ఎట్లా చెప్పండి? సరే, వచ్చే జన్మ దాకా వద్దు. నరకం అంటే మళ్ళీ స్వర్గం నరకం గుర్తొచ్చింది. నిజంగా స్వర్గం నరకం కూడా ఉన్నాయా లేవా? మరి ఇక్కడే ఉంటాయి, భూమిపైన ఉంటాయి. అంటే మనం అనుభవిస్తున్న ఇబ్బందులు సంతోషాలే స్వర్గం నరకం. పని చేశారు, మంచిగా ఇంటర్వ్యూ జరిగింది అనుకోండి, అయిపోయిన తర్వాత బాగా జరిగింది అంటాం. ఏదో డిస్టర్బెన్స్లు జరుగుతున్నాయి అనుకోండి, అయిపోయింది చిరాకు పుడుతుంది అంటాం. అదే ఒకటి పని అయిపోగానే దాని వైబ్రేషన్స్ ఉంటాయి. ఆ వైబ్రేషనే స్వర్గం నరకం. మంచిగా చేస్తే మంచి, చెడ్డగా జరిగితే చెడు. చనిపోయిన తర్వాత కూడా అదే విధంగా ఉంటాయి.
ఇప్పుడు ఈ సినిమాల్లో చూపించినట్టు నీకు గరుడ పురాణంలో అలాంటి శిక్షలు, ఆత్మ ఒక మనిషి చనిపోయినాక ఇలా ఉంటుంది, ప్రయాణం అలా ఉంటుంది, మరి ఇవన్నీ ఏంటి? శాస్త్రాలు ఉన్నాయి కదా, గరుడ పురాణం ఉంది కదా, వాళ్ళు ఋషులు తపస్సు చేసి ఆత్మ యొక్క ప్రయాణం ఎలా ఉంటుంది, వాడు మరి పాపాలు పుణ్యాలతోనే ప్రయాణం చేస్తాడు కదా ఆత్మ అనేవాడు. అయిపోయింది అన్నారు కదా మీరు ఇందాకే, ఇక్కడ వాడు అంత ఘోరంగా చనిపోయినప్పుడే. ఘోరంగా చనిపోగానే ఆ రికార్డెడ్ మెమరీ పోదు. అది దేంతో ఉంటుంది? ఆ మెమొరీ దేంతో ఉంటుంది, ఎక్కడ ఉంటుంది? ఇక్కడే ఉంటుంది, పంచభూతాల్లోనే విలీనం. ఇప్పుడు వాడు ఒక చెట్టుని నరికాడు, చెట్టుని నరికాడు, అది తప్ప రైటా? తప్పే. కానీ చెట్టు నరికినందుకు శిక్ష అనుభవించాడు. కానీ ఆ చెట్టు నరకడం అనేటటువంటి వ్యవస్థ ఉంది కదా ఇంకా అక్కడే. సో దాన్ని తను తీసుకెళ్లాల్సి వస్తుంది. ఇప్పుడు 100 మందిని హింసించాడు, ఇబ్బంది పెట్టాడు. వాళ్ళ ఇబ్బంది అయితే పోదుగా, వీడైతే దానికి తగ్గ ఫలితాన్ని అనుభవించాడు. ఆ రోగాల రూపంలోనో రుగ్మతల రూపంలో అనుభవించాడు. కానీ సృష్టిలో ఉన్నటువంటి వెలితి ఒకటి ఉంది కదా, వీడు క్రియేట్ చేసింది, దాన్ని తీసుకొని వెళ్తాడు వాడు పైకి. వాడు వెళ్ళడం ఏంటి? ఆత్మ కదా వెళ్ళేది. అదే వాడంటే వాడే జీవుడు. జీవుడు వెళ్తాడు కదా అక్కడ. జీవుడు వెళ్ళినప్పుడు నువ్వు అట్లా దానికి కూడా వెళ్తే దానికి కూడా పరిహారం ఉంటుంది కదా, ఫైన్ ఉంటుంది కదా. శిక్ష అయితే అనుభవించావు, మరి దానికి సంబంధించి ఫైన్ కట్టాలి కదా. ఆ ఫైన్ కట్టడం కోసం అక్కడ అనమాట అయిపోయింది. నరకం అనుభవించి ఇక్కడ నరకం అనుభవించి మళ్ళీ వచ్చే జన్మలో కూడా కావాలంటే అట్లా చెప్పండి. ఓకే, అంటే జన్మ తీసుకోవడానికి ముందే అంత బ్యాలెన్స్ అంతా క్లియర్ అయిపోతుంది. క్లియర్ అయితేనే నెక్స్ట్ జన్మ, లేదంటే ఎలా లేదు. ఓకే, ఇప్పుడు మరణించే ముందు మనం ఎక్కడైతే మన జీవితం ఎండ్ అయిపోయిందో, అంటే ఒకరు స్పిరిచువల్గా బాగా దగ్గరగా ఉండి అక్కడికి ఎండ్ అయిపోతే నెక్స్ట్ జన్మ అక్కడి నుంచే కంటిన్యూ అవుతుంది అంటారు. కొంతమంది బాగా దుర్మార్గం చేసి అక్కడికి ఎండ్ అయిపోతే నెక్స్ట్ జన్మ ఆ వాసనలు ఉంటాయి అంటారు. మరి మీరేమో ఇక్కడికే ఎండ్ అయిపోతాయి అని అంటున్నారు. దీన్ని ఒక్కసారి ఇక్కడికే ఎండ్ అయిపోతాయి, ఎండ్ కావు, వచ్చే జన్మలో కూడా వస్తాయి అనేటటువంటి వ్యవస్థ లాజికల్గా సెట్ కాదు. ఎండ్ కాని ఉంటాయి. మీరు ఒక సాధన చేశారు, మీరు పూర్వజన్మలో సంగీత సాధన చేశారు, బ్రహ్మాండంగా సంగీతం మీద బ్రహ్మాండంగా సాధన చేశారు. రాత్రి పగలు లేకుండా పొద్దున్నే లేచి చల్లనీళ్ళు స్నానం చేసి ఆ చల్లటి ప్రదేశంలో గొంతుని బాగా స్నానం పెట్టి సంగీత సాధన చేశారు. అది వస్తాయి, ట్రాన్స్ఫర్ అవుతాయి. కళలకు సంబంధించినవి మాత్రమే, సాధనలకు సంబంధించిన ట్రాన్స్ఫర్ అవుతాయి. ఎందుకంటే వాటికి శిక్షలు ఏమి ఉండవు కదా, అవి ట్రాన్స్ఫర్ అవుతాయి. ఇప్పుడు మీరు సంగీత సాధన చేయకపోయినా సరే గమకాలు బ్రహ్మాండంగా వస్తాయి. కొంతమంది చిన్న వయసులోనే బాలసుబ్రహ్మణ్యం గారు ఉన్నారు, ఆయనే చెప్పారు కదా, నేను సాంప్రదాయ సంగీత విద్వాంసుని కాదు అని ఆయనే చెప్పారు కదా. అట్లా. ఓకే, మీరు ఇందాకే సక్సెస్ గురించి కాస్త టచ్ చేశారు. అయినప్పటికీ మరి ఎలాగో మన వాళ్ళకి మనం ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వబోతున్నాం, ఏంటి గీత వల్ల మీ జీవితం ఎలా ఉండబోతుంది. సక్సెస్, మీరు గీత వల్ల సక్సెస్ అనేది ఎలా సాధ్యపడుతుంది అనేది ఒక మంచి వివరణ ఇవ్వండి. సక్సెస్ కాలేకపోవడానికి ఒక వ్యక్తిలో ఉండే బలహీనతలు ఏంటంటే ఆత్మవిశ్వాసం లేకపోవడం, అనుమానం, తన మీద తనకు అనుమానం, ఒకటి నిశ్చయాత్మక బుద్ధి లేకపోవడం, వెళ్దామా వద్దా, డోలాయ మానసం అనమాట. ఈ సాంఖ్య యోగం అనేటటువంటి అధ్యాయంలో 2వ అధ్యాయంలోనే ఈ ఆత్మవిశ్వాసాన్ని పెంచేలాగా నైనం చిందంతి శస్త్రాణి నైనం దహతి పావక నచైనం క్లేదయంతి ఆపు నశోషయతి మారుత. నిన్నెవ్వరూ ఏమీ చేయలేరు, భౌతికమైన శస్త్రాలు కావచ్చు, పంచభూతాలు కావచ్చు, ఏవి కూడా నిన్నేమి చేయలేవు అనేటటువంటి ఒక కాన్ఫిడెన్స్ని ఇచ్చేటటువంటి వ్యవస్థ మనకు సాంఖ్యయోగంలో ఉంటుంది. అలాగే ఆత్మవిశ్వాసం లేకపోతే అశోచ్యాన్ అన్వశోచస్వం ప్రజ్ఞావాదాంశ భాషసే గతాసు నగతాసు నానుశోచంతి పండిత. అసలు నీకు ఆత్మవిశ్వాసం, నువ్వేదో గతంలో ఏదో ఫెయిల్ అయ్యి ఉంటేనో లేకపోతే రేపేదో అవుతుందంటేనో కదా ఆత్మవిశ్వాసం తగ్గేది. నిజంగా పండితుడు అయితే అసలు గతం గురించి నువ్వు ఆలోచించవు, భవిష్యత్తు గురించి ఆలోచించవు, ఇప్పుడు ప్రస్తుతంలో ఏం చేయాలో అది చేసుకుంటూ వెళ్ళిపోతావు. అది పండితుడి యొక్క లక్షణం అని మనకు ఒక దిశానిర్దేశం ఇస్తుంది. సో ఆత్మన్యూనత భావాన్ని తొలగించేస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఏ క్షణం ఎట్లా ప్రవర్తించాలో ఆ స్ట్రాటజీని మనకు సాంఖ్యయోగం ఇస్తుంది. నీకు ఆ విధంగా ఆత్మవిశ్వాసాన్ని డెవలప్ చేసి, ఎనర్జీస్ని డెవలప్ చేసి, నిన్ను పూర్తిగా ఒక ప్రోగ్రామింగ్ చేసి మొత్తాన్ని ఒక గొప్ప శక్తివంతుడిలాగా తయారు చేసేటటువంటి బాధ్యత భగవద్గీతలో ఉంది కాబట్టి ఆటోమేటిక్గా సక్సెస్ అవుతుంది. ఇప్పుడు హనుమంతుడు అంతటి వాడినే శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం అంటేనే ఆయనకి ఎనర్జీస్ డెవలప్ అయినట్టుగా ఎంతటి వాళ్ళకైనా సరే సమ్ మోటివేషన్ అనేది కావాలి సాధించాలంటే. సో పుష్కలంగా మోటివేషన్ మనకు భగవద్గీతలో ఉంటుంది. ఆత్మకి నువ్వు, ఆత్మకి చావు లేదు, ఒకవేళ చావు ఉందన్నా సరే మళ్ళీ పుట్టుకుంది కాబట్టి ఏడవలసిన అవసరం లేదు. సో ఇట్లా అయినా సరే ఏడవద్దు, అట్లా అయినా ఏడవద్దు. ఏదో పోతుంది అనుకుంటే పోయేదాని గురించి అసలు బాధపడక్కర్లేదు కదా.
అవును. పోయేది అన్నావు అనుకో, అది ఇప్పుడు కాకపోతే రేపైనా పోతుంది కదా. పోయేదాని గురించి ఆడవడం ఎందుకు? ఉన్నది అన్నాం అనుకోండి, దానికైతే లేం లేదు కదా. సో ఉన్నదాని గురించి కూడా బాధపడక్కర్లేదు కదా. మనం ఏడిస్తే రెండింటి గురించి ఏడుస్తాం, ఉన్నదాని గురించి లేని దాని గురించి. లేని దాని గురించి ఏడుస్తానంటావా, లేనిది ఎప్పుడు ఉండదు, ఏడవలసిన అవసరం లేదు. ఉన్నదాని గురించి ఏడుస్తానంట, ఉన్నది ఎప్పుడు ఉంటుంది. నువ్వు ఏడ్చినా ఉంటుంది, ఏడవపోయినా ఉంటుంది, ఏడవలసిన అవసరం లేదు. ఇక దేని గురించి భయపడతావు? కానీ అంత న్యూట్రల్ గా ఎలా ఉండగలుగుతామండి? దానికోసమే 18 అధ్యాయాలు ఇచ్చాడు. ఒక అధ్యాయంతోనో 4 శ్లోకాలు చెప్పి, ఇప్పుడు 4 మాటలు చెప్పగానే మనం ఎనర్జైజ్ అవ్వం. 701 శ్లోకాలతో ఎనర్జైజ్ చేసే ప్రాసెస్ ఉంది కాబట్టి 100% ఎనర్జైజ్ అవుతారు. ఓకే. ఇప్పుడు అంటే మీరు అన్నారు 4 మాటలు చెప్పగానే మీరు అవ్వరు, చేంజ్ అవ్వరు అని. బట్ నాకు అనిపిస్తుంది ఇప్పుడు మీరు మాట్లాడినంతసేపు బాగుంది వినడానికి, నిజంగా చదివితే ఇన్ని జరుగుతున్నాయి అన్నప్పుడు చదివితే బాగుంటుంది కదా అని. కానీ విన్న మరుక్షణం వదిలేస్తాం దాన్ని. విన్న తర్వాత కాసేపటికి ఇంకో టాపిక్ లోకి వెళ్తే ఇది అయిపోతుంది. మరి ఇలాంటప్పుడు ఎలా అసలు మేము స్టెప్ వేయగలుగుతాం? ఒక వ్యక్తికి నేను బాగుండాలి అనే భావన ఉండాలి ఫస్ట్. అరే నేను ప్రశాంతంగా ఉండాలి, హ్యాపీగా ఉండాలి, ఆనందంగా ఈ నిమిషం ఉండాలి కదా. ఉండాలా వద్దా? ఉండాలి. దేనికోసం ఇక సంపాదించేది, దేనికోసం లక్షలు సంపాదించేది, దేనికోసం పరిగెత్తేది? నువ్వు ఆనందంగా ఉండడం కోసమే కదా. ఉంటున్నావా? లేదు కదా. అంటే అవన్నీ వేస్ట్ కదా, అవన్నీ చేసే పనులన్నీ వేస్ట్ కదా. నువ్వు సంపాదించేది దేనికోసం? హ్యాపీగా ఉండడం. ఫస్ట్ మనం సంపాదన మొదలు పెట్టేది సంపాదిస్తే హ్యాపీగా ఉండొచ్చు అన్న భావంతో మొదలు పెడతావు. అంతే. కానీ సంపాదించేటప్పుడు హ్యాపీగా ఉన్నావా? సంపాదిస్తున్నప్పుడు హ్యాపీగా ఉన్నావా? సంపాదించేసినా హ్యాపీగా ఉన్నావా? లేం కదా. అప్పుడే ఇంకెక్కువ భయాలు, ఆందోళనలు, ఇంకా స్ట్రెస్ తెప్పించుకొని, ఇంకా ఒత్తిడి, రకరకాల రోగాలు తెప్పించుకొని, ఏంటి నీ సంకల్పం ఎక్కడికి పోయింది? సో నువ్వు ఆనందంగా ఉండడం కోసమే అన్నీ చేస్తున్నప్పుడు, నువ్వు ఆనందంగా ఉండాలనేటటువంటి కోరిక నిజంగా బలంగా ఉంటే భగవద్గీత చదువుతావు. ఓకే. నేను చెప్పాల్సిన అవసరం లేదు. నువ్వు ఆనందంగా ఉండాలా, భగవద్గీత చదువుకో. నువ్వు ప్రశాంతంగా ఉండాలనుకుంటున్నావా, భగవద్గీత తీసుకో. నువ్వు హెల్దీగా హాయిగా ఉండాలనుకుంటే భగవద్గీత తీసుకో, అంతే. వేరే మార్గం లేదు. ఓకే. అంటే అసలు ఏం బోధిస్తుంది భగవద్గీత మానవాళికి? ఇప్పుడు బాగుంది అంటే నీకు మానవులు అంటే కోరికలు సహజం, నీకు ఈ కోరికలు ఆటోమేటిక్గా నెరవేరుతాయి, నువ్వు ఒక దాంట్లో సక్సెస్ అవ్వాలి, అవుతావు. అనారోగ్యము, నువ్వు ఆరోగ్యవంతుడు అవుతావు. అసలు ఏంటి పర్పస్ ఏంటి? ఇదేనా ఇంకా గీత? అంటే ఏం బోధిస్తోంది గీత? నీ కోరికలు నెరవేర్చుకోవటం అది బోధిస్తుంది, అది బోధిస్తుంది, పర్పస్ బోధిస్తుంది. ఏంటి పర్పస్ ఏంటి? ఆధ్యాత్మికంగా ఉండడం, మనిషి ఆధ్యాత్మికంగా స్థైర్యంగా, ధైర్యంగా, బలంగా ఉండడం, భగవంతుడితో లయం అవ్వగలగడం, భగవంతుడితో అనుసంధానం అవ్వగలడం, ఇది కదా అల్టిమేట్ పర్పస్. అది కూడా ఇస్తుంది. అంటే గీత చదివితేనే నేను భగవంతుడి దగ్గరగా ఉన్నా అని ఎందుకు అనుకోవాలి? నేను రోజు దీపారాధన చేస్తున్నా, నాకు నచ్చిన ఆలయానికి వెళ్తున్నా, క్షేత్రాలకు వెళ్తున్నా, నేను నామస్మరణలో ఉంటున్నా, మరి గీత ఎందుకు? అవి మీకు నచ్చినవి చేస్తున్నారు మీరు, భగవంతుడికి నచ్చినవి కాదు కదా. ఇప్పుడు ఆయన నన్ను ఇష్టపడాలి అని నేను అనుకుంటున్నా, ఆయనకి నన్ను ఇష్టపడాలని చెప్పి నాకు ఇష్టమైనవి ఆయనకి పెడితే ఏం లాభం? కరెక్ట్. ఆయనకి ఇష్టమైనవి తెలుసుకుని ఆయనకి ఇష్టం నన్ను ఇష్టపడతాడు. నువ్వు స్వామికి ఇష్టమైంది నువ్వు చేయట్లా. నిన్నేమన్నా దేవుడి గుడికి 3 ప్రదక్షిణాలు చేయమని చెప్పాడా? నువ్వు ఒళ్ళు తగ్గాలని చెప్పి నువ్వు తిరుగుతున్నావు, అంతే కదా. ఎందుకంటే చెప్తున్నారు కదా, మాకు తెలుసు అవన్నీ. ప్రదక్షిణలు చేసేది కాస్త ప్రదక్షిణలు చేస్తే ఉభయ కుశలోపరిలాగా ఇటు ఒళ్ళు తగ్గచ్చు, అటు దేవుడికి ప్రదక్షిణ చేసినట్టుగా అందరూ అనుకుంటారు. అన్ని 2 రకాలు, మనది ఆయనది కలిపి చేస్తాం అనేది అందరికీ తెలుసు, తప్పలేదు కదా, ఆయనకి తెలుసు. అవన్నీ ఆయన ఒప్పుకోడు కదా. ఇప్పుడు ఆయన అత్యంత తెలివిగలవాడు. మన తాత అనుకోండి, తాత దగ్గర మన తెలివితేటలు ఏం పని చేస్తాయి? పని చేయవు కదా. నువ్వు తెలివిగలవాడివే, అది పెద్ద తెలివి, అది పెను తెలివి. అది నీ మనసులో ఏమనుకుంటావు, ఎలా ఆలోచిస్తావు, నువ్వు రేపేం పని చేస్తావు, నువ్వు రేపేం తింటావు కూడా గెస్ చేయగలడు ఆయన. సో ఆయనకి నువ్వు సంపూర్ణ శరణాగతి అయిపోయి ఆయనకి ఏది నచ్చుతుందో అది నాకు కష్టమైనా చేస్తే ఆయన నిన్ను ఇష్టపడతాడు. నేను ఇది మాత్రమే చేయగలను స్వామి, కూర్చుంటే నించోలేను, నించుంటే కూర్చోలేను, నా పరిస్థితిలో ఉంది, అయినా సరే ఓ బొట్టు పెట్టుకుంటా, గంట కొడతా, దీపారాధన చేస్తా అంటే అది నీ ఇష్టం వచ్చి నువ్వు చేస్తున్నావు. భగవద్గీతలో ఎక్కడ కూడా నాకు దీపారాధన చేయి, 3 సార్లు ప్రదక్షిణలు చేయండి, పలానా బాలాజీ టెంపుల్కి వెళ్ళి ప్రదక్షిణలు చేయండి, పలానా తిరుపతికి వెళ్ళి నన్ను దర్శనం చేసుకుంటా, ఎక్కడైనా చెప్తే నన్ను చెప్పు తీసుకుని ఎక్కడ లేదు. నేను ఇది, నువ్వు దీన్ని ధారణ చేయి. నేను అభౌతికం, మంధులు, మూఢులు, నేనేదో భౌతికంగా కనపడే దేహాన్ని అనుకొని నన్ను కీర్తిస్తుంటాను. నేను అది కాదు, నేను ఆత్మస్వరూపాన్ని. నా లక్షణాలు ఏవి కూడా భౌతికంగా ఉండవు.
పుట్టి చచ్చిపోయి మారేటటువంటి విధంగా నేను లేను. ఉమ్, నాకు పుట్టినరోజులు చేయొద్దు, పెళ్లి రోజులు చేయొద్దు, పుట్టి చచ్చిపోయే వ్యవస్థ లేదు అన్నప్పుడు కళ్యాణాలు ఎట్లా చేస్తారు? ఉమ్. అంటే నేనేం దాన్ని వ్యతిరేకించట్లేదు, భగవద్గీతలో చెప్పినటువంటి వ్యవస్థ చెప్తున్నా. ఉన్నాయా భగవద్గీతలో ఇవన్నీ? ఉన్నాయి కదా. ఓకే. భక్తి యోగం చదవండి, భక్తి యోగంలో ఎక్కడైనా సరే ఉమ్, నేను నా భక్తులు ఇలా నన్ను ఆరాధిస్తారు, ఉమ్, నన్ను ఇలా టెంపుల్స్కి వచ్చి పూజ చేస్తే యజ్ఞాలు చేస్తే నేను అనుగ్రహిస్తాను, ఎక్కడైనా ఉందో చెప్పండి? ఉమ్. లేదు కదా. ఏ త్వక్షరం, అనిర్దేశ్యం, అచింత్యం, కూటస్థం, ఇట్లా 8 లక్షణాలు ఉంటాయి. సర్వత్రగం, అచించంచ, కూటస్థం, అచలం, ధ్రువం, ఓకే. ఇట్లా 8 లక్షణాలతో నేను ఉంటా. ఆ, నువ్వు నన్ను ఇట్లా ఆరాధించమని ఆయన చెప్తూ ఉంటే నువ్వు అటువైపు వెళ్లకుండా నాకు నచ్చినట్టుగా నేను చేస్తానంటే అట్లా. ఉమ్, ఓకే. నేను చాలా కష్టపడిపోయా గురు స్వామి అంటే, ఉమ్, ఎవడు కష్టపడమన్నాడు? నిన్ను ఎవడు తిరగమన్నాడు? గుడి చుట్టూ ఉమ్, పొర్లు దండాలు ఎవడు పెట్టమన్నాడు? ఆయన పెట్టమనలేదు కదా. పొర్లు దండాలు పెట్టా, ఉమ్, 100 కొబ్బరికాయలు కొట్టా, తలనీలాలు ఇచ్చేసా, నువ్వు నా కోరిక తీర్చు అంటే నీకు నచ్చినవి నువ్వు చేసేసుకొని, నీ అంతటి నువ్వు చేసేసేసుకొని నువ్వు కోరిక తీర్చు అంటే అట్లా ఉమ్. కుదరదు కదా. స్వామికి నచ్చింది నువ్వు చేయాలి. ఓకే. మరి అసలు మీరు అన్నట్టుగా ఇవన్నీ లేకపోతే ఈ విగ్రహారాధనలు కానివ్వండి, ఇవన్నీ ఏమీ లేకపోతే భగవంతుడే స్వయంభుగా కొన్ని కొన్ని క్షేత్రాల్లో నేను ఇక్కడ భక్తుల అంటే అవసరాల కోసము లేదంటే వాళ్ళని అనుగ్రహించడం కోసము ఇక్కడ నేను ఉంటున్నాను అని చెప్పిన కొన్ని కథనాలు కూడా మనకు పెద్దవాళ్ళు చెప్తున్న విధానాలు ఉన్నాయి కదా, అవన్నీ చరిత్రలు, మన చరిత్ర అది. మరి చరిత్రలో అది ఉంది అని చెప్పినప్పుడు దాన్ని ఆచరించాలి కదా. మన చరిత్ర అది. చరిత్రని చరిత్రగా గౌరవించాలి. గౌరవించడం అంటే చరిత్రని ఆరాధన కాదా? అట్లా కాదు, చరిత్రని చరిత్రగా రెస్పెక్ట్ ఇవ్వాలి. అది నా చరిత్ర. ఉమ్, అంతేగాని అది ఇప్పుడు మార్గదర్శకత్వం కాదు. అది ఉమ్, చరిత్ర ఎప్పుడు, గతం ఎప్పుడు కూడా నీ గతం ఏంటో తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది. అది presence లో ఉమ్, నేను ఇది అని చెప్పుకోవడానికి ఉపయోగపడుతుంది. కానీ అది ఇప్పుడు మార్గదర్శకం కాదు. ఉమ్. చరిత్ర చరిత్రే కదా. ఓకే. చరిత్రలోనే కూరుకుపోతారా మీరు? ముందుకెళ్ళరా? ఇంకా ముందుకెళ్ళాలా వద్దా? అప్డేట్ అవ్వాలా వద్దా? అవ్వాలి. నేనేమి గుళ్ళు తప్పని చెప్పట్లేదు. గుళ్ళు మన చరిత్ర అది. ఉమ్, మన కొన్ని వేల సంవత్సరాల క్రితం మేము ఇలా ఉండేవాళ్ళం అని చెప్పుకోవడానికి అవి నిదర్శనాలు అవి. ఉమ్, వేరే ఏ దేశానికి ఏ దేశానికి లేనంత ఘన చరిత్ర మంది అని చెప్పుకోవడానికి. ఉమ్. అది చెప్పుకుంటూ కూర్చుంటే సరిపోతుంది. ఈరోజు భోజనం చేయక్కర్లేదా? చేయాలి. మొన్న నేను బంగాళదుంప ఫ్రై తిన్నాను అని చెప్పి ఈ రోజు తినకపోతే సరిపోతుంది? చెప్పండి. ఈ రోజు ఏం చేయాలో చేయాలి కదా. ఉమ్, ఎంతసేపు నా గతం చూడు అంటే సరిపోతుంది. వర్తమానం ఏంటి? దరిద్రంగా ఉంది. ఉమ్, మా తాతలు నేతులు తాగారు అని సామెత ఉంది కదా. ఉమ్, ఇప్పుడేంటి? ఉమ్. నాకేంటి? ఇప్పుడేంటి? ఉమ్, ఇప్పుడు సంగతి ఏంటి? ఇప్పుడు ఏమన్నా ఉందా లేదా? అది కదా ఉండాలి ముఖ్యం. కదా. ఉమ్. అందుకని భగవద్గీత చదువు అంటున్నాం. ఓకే. సరే, మరి చదవాలనుకుంటున్నాము. ఇంత చెప్పిన తర్వాత ఇంకా చదవను అని అంటే అంత అజ్ఞానవంతులు ఇంకొకరు ఉండరు. అవును. కానీ చాలా చాలా నియమాలు అంటున్నారు కదా. ఏమి నియమాలు లేవు. అది కాన్వర్జేషన్ బుక్. అది శ్రీకృష్ణుడు అర్జునుడు ఇద్దరు మాట్లాడుకున్నారు. అక్కడేం బీజాక్షరాలు వ్రతాలు అలా ఏమీ లేవు. జస్ట్ కాన్వర్జేషనే కదా. మన ఇద్దరం మాట్లాడుకుంటున్నట్టే వాళ్ళిద్దరు అక్కడ మాట్లాడుకున్నారు. ఈయనకి చాలా డౌట్స్ వచ్చినాయి. ఆయన క్లారిటీ ఇచ్చుకుంటూ ఎట్లాగైనా సరే ఆయన మోటో ఏంటంటే ఈయన చేత యుద్ధం చేయించాలి. ఈయన మోటో ఏంటంటే ఆయన చేత యుద్ధం చేయొద్దు, ఇంటికి వెళ్దాం అనిపించాలని ఈయన. ఇద్దరిలో ఎవరు గెలిచారు వాదంలో? శ్రీకృష్ణుడే గెలిచాడు. అది భగవద్గీత. దానికి నియమాలు ఏముంటాయి? నియమాలు ఏం లేవు. ఓ సినిమా చూసినట్టుగా చూడొచ్చు మంచిగా. ఓకే. అంటే ఇంకెటువంటి నియమాలు అవసరం లేదు. ఏ నియమాలు లేవు. అంటే కొంతమంది మాంసాహారం ఏం ఉంటారు, లేదు. శాకాహారం ఏం లేదు. తిన్న తర్వాత కూడా చదవచ్చు. అసలు ఏం లేవు. అవేం లేవు. ఓకే. ఓకే. ఎక్కడైనా చదవచ్చు, ఎప్పుడైనా చదవచ్చు. ఓకే. రాత్రిపూట చదవచ్చు, పగలు చదవచ్చు, ఎక్కడైనా ధారణ చేయొచ్చు. అంటే ఒక దైవికమైన గ్రంథం కదా, అలా భావన చేసినప్పుడు దైవికమైన గ్రంథం కాబట్టి ఎనీ టైం చదవచ్చు. క్షుద్ర పూజలు అనుకోండి, వాటికి టైంలు ఉంటాయి. అమావాస్య రోజు చేయాలా, శ్మశానంలో చేయాలా. క్షుద్ర పూజలు అనుకోండి, వాటికి నియమాలు ఉంటాయి. క్షుద్ర దేవతల ఉపాసన కాదు కదా మనం చేసేది, దైవాన్ని కదా, మనం తండ్రిని కదా నువ్వు కోరుకుంటుంది. పలానా టైంలోనే నా తండ్రిని పట్టుకుంటా అంటే కష్టం కదా. తండ్రి 24 గంటలు నాతో ఉండాలి అనుకుంటే కదా భక్తి. 24 గంటలు సర్వకాల సర్వావస్థల యందు నువ్వు నాతో ఉంటేనే కదా ఆనందం. అలాంటప్పుడు ఇంక నియమాలు ఏముంటాయి? తండ్రి దగ్గర నియమాలు ఏముంటాయి చెప్పండి? వయసుతో కూడా పరిమితి ఏం లేదా? అంటే ఈ వయసు వాళ్ళే చదవాలి అని చెప్పి ప్రహ్లాదుడు మాతృగర్భంలో ఉన్నప్పుడు నేర్చుకున్నాడు. అవును, అది వయసు పరిమితి. 5 ఏళ్లప్పుడు హరినామ స్మరణ చేస్తూ హరి సంకీర్తన చేస్తూ ఎదిగాడు. అది అసలైన వయో పరిమితి. ఆ టైంలో చేయలేదు కాబట్టి ఇప్పుడన్నా చేయండి అంటున్నాను.
మధ్యం ఉత్తమం మధ్యమం అధమం అంటారు కదా. ఎప్పుడైతే మీ చెవిలో పడిందో అప్పటి నుంచి మొదలు పెట్టండి. అప్పుడే మొదలు పెట్టాలి. భగవద్గీత ఎత్తుక్కొని ఎక్కడ దుమ్ము దులిపి అవన్నీ దులిపి ఇప్పుడు తీయాలి. అది. దుమ్మంటే నిజంగా ఒక బుక్, నార్మల్ బుక్ ఎలానో అలా అయిపోయింది గీత కూడా. అన్ని బుక్కుల్లో ఒక బుక్ దట్ ఈస్ లాగా నాట్ నార్మల్. పూజా మందిరంలో పెట్టి ఆరాధన చేసే ఒక గ్రంథంగా భావించాలా? నార్మల్ గా మనం ఎక్కడైనా పెట్టుకోవచ్చు, ఎలా నెత్తి అయినా మీద carry పెట్టుకోవాలి చేయొచ్చు? బుక్ ని. ఓకే. నెత్తి మీద పెట్టుకొని వెళ్ళాలి. వసుదేవుడు ఎలా అయితే శ్రీకృష్ణుని అట్లా నెత్తి మీద పెట్టుకొని తీసుకెళ్ళాడో అలా మనం అందరం భగవద్గీత నెత్తి మీద పెట్టుకొని ఎప్పుడైతే వెళ్తామో, అంత స్థాయిలో దాన్ని విలువిస్తామో, ఆ రోజు హిందూ మతం నిజంగా గొప్ప శక్తివంతమైన హిందూ మతంగా తయారవుతుంది. అది తప్ప వేరేది ఏం చేసినా సరే, ఓకే. పక్క మతాలను తిట్టినా, పక్క మతాలను అదే ఇట్లా ఎన్ని చేసినా సరే, అవి అప్పటికప్పుడు టెంపరీగా పనిచేస్తాయి తప్ప పర్మనెంట్ సొల్యూషన్ ఎప్పుడు కూడా హిందూ మతం బాగుండాలి, పర్మనెంట్గా బాగుండాలి అంటే అది ప్రతి ఒక్కడు భగవద్గీత చదివితేనే అవుతుంది. ఓకే. అంతే. ఇది రెండో మార్గం లేదు, రెండో వ్యవస్థ లేదు. నువ్వు యూ హ్యావ్ టు రీడ్ భగవద్గీత రైట్ నౌ. ఓకే. ఇప్పుడు భగవద్గీత కృష్ణుడు అంటే భగవంతుడు అంటే కృష్ణుడు ఒక్కడేనా? అంతే. ఇప్పుడు చాలా మందిలో ఇది చాలా సందేహం. Hmm. ఇంతమంది భగవంతులు ఉన్నారు, ఒక్కొక్క కోరికకు ఒక్కొక్క ఆలయం, ఒక్కొక్క కోరికకు ఒక్కొక్క క్షేత్రము అని చెప్పి. అసలు అంటే మీరు కృష్ణుని ఆరాధిస్తే కృష్ణుడే దేవుడు, ఇంకొక అతను ఇంకొక దేవుణ్ణి ఆరాధిస్తే ఆయనే అల్టిమేట్ అని చెప్తారు. ఈ చూసే వాళ్ళకు కూడా చాలా పెద్ద కన్ఫ్యూజన్ అయిపోయింది. అసలు నిజంగా భగవంతుడు అంటే కృష్ణుడేనా? మీ ఉద్దేశంగా ఏంటి? అసలు శాస్త్రం ఏం చెప్పింది? భగవంతుడు అంటే భగవంతుడే. భగవంతుడు కృష్ణుడా అంటే కాదు, భగవంతుడు శివుడా అంటే కాదు, భగవంతుడు రాముడా అంటే కాదు. ఎవరికైతే భగవత్ లక్షణాలు ఉంటాయో వాళ్ళు భగవంతుడు. ఓకే. ఇప్పుడు భగవద్గీతలో రాముడికి వ్యతిరేకంగా జీవించని భగవద్గీతలో లేదు, పరమేశ్వరుడికి వ్యతిరేకంగా జీవించని భగవద్గీతలో లేదు కదా. పరమేశ్వరుడు ఎలా అయితే నిరాడంబరంగా ఉన్నాడో, పరమేశ్వరుడు ఎలా అయితే జ్ఞాని అయినప్పటికీ నిరాడంబరుడుగా బోళాశంకరుడుగా ఎలా ఉన్నాడో అలా ఉండాలనే భగవద్గీతలో ఉంటుంది. రాముడు ఎలా అయితే శుద్ధ సత్వగుణంలో పరాక్రమవంతుడో, ధర్మ పరాక్రమం అంటాం, అటువంటి పరాక్రమం నీకు ఉండాలనే భగవద్గీత చెప్తుంది. వాళ్ళకి వ్యతిరేకంగా ఏం చెప్పట్లేదు కదా భగవద్గీత. కొన్ని నిన్ను ప్రేరేపించడం కోసం శివుణ్ణి రాముణ్ణి ఇలా చూపిస్తే నీకు అర్థమవుతుంది ధర్మం అని ఒక ప్రెజెంటేషన్. అది ఓకే. పుస్తకం చదువుతాను అంటే భగవద్గీత ఒక ప్రెజెంటేషన్. ఓకే. లేదు పురాణాలు చదువుతానంటే అదొక ప్రెజెంటేషన్. వేదాల దగ్గరికి వెళ్తాం అదొక ప్రెజెంటేషన్. అల్టిమేట్గా నీకు భగవంతుడు అంటే ఇలా ఉంటాడని చెప్పేదే కదా. ఆ భగవత్ లక్షణాలు నువ్వు పొందడానికే కదా, వాళ్ళ పూజించడానికి కాదు కదా. ఆ భగవత్ లక్షణాలు నీలో ఉంటే నువ్వు ఆనందిస్తావు, అంతే కదా. నువ్వు ఆరాధించడం, ఇప్పుడు రాముడిని మీరు ఆరాధించారు, ఏంటి లాభం? నీకు రాముడి లక్షణాలు ఒక్కటి లేవు. పొద్దున్న లేస్తే రామ రామ అంటావు, అంటే రాముడి లక్షణాలు రావడం కోసం మాట్లాడితే జై శ్రీరామ్ అంటావు. ఒక్కటి లేదు రామ లక్ష్మణం, ఒక్కటంటే ఒక్కటి లేదు. మాట్లాడితే నోటికి వచ్చినట్టు మాట్లాడతావు, బూతులు మాట్లాడు, మధ్య మధ్యలో జై శ్రీరామ్ అంటావు, అయిపోయిందా? రాముడు నిత్య ప్రియదర్శనుడు, ఎప్పుడు నవ్వుతూ మాట్లాడతాడు. పొర్రపాటును కూడా కింద పైన స్థాయి లేకుండా అందరినీ మీరు మీరు అంటాడు. మర్యాద పురుషోత్తముడు. రెస్పెక్ట్ ఈజ్ ఇంపార్టెంట్. అందరికీ రెస్పెక్ట్ ఇస్తాడు. తమ్ముడికైనా లక్ష్మణుడు గారు అంటాడు, సోదరుడు గారు అంటారు. హనుమంతుడినైనా సరే బంటు కదా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడాల, సేవకుల్లాగా ఏం చూడాల, వాటేసుకున్నాడు అట్లా హనుమంతుడు. ఎక్కడుంది నీకు రాముడి యొక్క లక్షణాలు? లేవు కదా. అంటే ఏ భగవంతుని ఆరాధిస్తే ఆ లక్షణాలు మనం రావాలి, తెచ్చుకోవాలా? రావాలి. లేకపోతే ఎందుకు ఇంకా పూజ? అర్థం ఏంటి? అంటే మేము మా అవసరాల కోసం, సౌకర్యాల కోసం మేము ఆరాధిస్తున్నాము. అది ఇంకా దొంగతనం లాంటిదే కదా. దొంగతనం అంటే లాక్కోవడం అండి. మీరు అదే కదా, మేము మోసం చేయడం, ఆరాధిస్తున్నాము, అడుగుతున్నాము, ఆయన ఇస్తున్నారు. భగవంతుడిని మోసం చేయడం. అది నువ్వు అడగక్కర్లేదు. భగవంతుడి లాగా నువ్వు ఉన్న మరుక్షణం భగవంతుడు నీకేం కావాలో అది ఇచ్చేస్తాడు. నువ్వు అడగాల్సిన పనే లేదు, అబద్ధాలు చెప్పాల్సిన అవసరం లేదు దేవుడికి. ఇంకా భగవంతుల్లా మారితే ఇంకా అసలు వీటితో పనే మారక్కర్లేదు. కొన్ని లక్షణాలు, కొన్ని అనవసరంగా అబద్ధం ఆడకుండా ఉండడం, అందరినీ మర్యాద లేకుండా మాట్లాడకుండా ఉండడం, ఏం అది పెద్ద కష్టమా చెప్పండి? ఏం మర్యాదతో మాట్లాడచ్చు. వ్యక్తి తప్పు చేశాడు అనుకోండి, ఒక వ్యక్తి తప్పు చేశాడే అనుకోండి, వాడిని నోటికి వచ్చినట్టు తిట్టద్దు. నువ్వు తప్పు చేసావయా, ఇది తప్పు అని నువ్వు చెప్పు. వాడికి అర్థం కాలేదు అనుకోండి, ఇంకోసారి చెప్పు, వాడికి అర్థం అవుతుంది. తిట్టడం ఎందుకు? అంత ఓపిక మనలో లేదు. అది తప్పు, ఆవేశపడిపోతాం. అది కరెక్టే. కానీ వాడు మనిషే కదా, నువ్వు మనిషివే కదా.
వీఆర్ ఆల్ హ్యూమన్ బీయింగ్స్ కదా, గడ్డి తినట్లేదు కదా మనమే. వాడు మనిషి అన్నప్పుడు వాడికి మర్యాద ఇచ్చి మాట్లాడు, తప్పు చేస్తే తప్పు చేశానని చెప్పు, దానికి తగ్గట్టు వ్యవస్థలు ఉన్నాయి కదా. నువ్వు నోటికి వచ్చినట్టు మాట్లాడడం అనేది తప్పు కదా. రెస్పెక్ట్ అనేది ఇంపార్టెంట్. ఇఫ్ యు గివ్ రెస్పెక్ట్ యూ కెన్ టేక్ రెస్పెక్ట్. అది కదా రాముడు నీకేం చెప్తున్నాడంటే పశుపక్షాదులకైనా రెస్పెక్ట్ ఇవ్వని నేర్పించాడు. జటాయుకి భూమి తీసి ఆయన పూడ్చాల్సిన అవసరమే ఉంది. పక్షి కదా, కుక్కతో చచ్చింది అనుకోవచ్చు కదా. ఉడత సహాయం చేస్తే ఉడతను అట్లా చేరదీయాల్సిన అవసరం ఏంటి? ఏం నేర్చుకున్నావు రాముడి గురించి? జై శ్రీరామ్ అనగానే సరిపోద్దా? కొన్ని లక్షణాలు, నేనే రాముడు అయిపో అనట్లేదు, 1-2 పట్టుకుంటే సరిపోదు. అన్ని రాముడిలాగా అయిపోయి రాముడిలాగా ఉండాల్సిన అవసరం. 1 మర్యాద పురుషోత్తముడు, ఆయన మర్యాదగా మాట్లాడడం నేర్చుకో చాలు కదా. శ్రీకృష్ణుడిలాగా ఆవేశపడకుండా శత్రువు యొక్క సంయమనంతో శత్రువుని అర్థం చేసుకుని వెళ్ళొచ్చు కదా. అట్లా కొన్ని లక్షణాలు నేర్చుకుంటే సరే. శివుడిలాగా 1 లక్షణం, శివుడి నుండి 1 లక్షణం, విష్ణుమూర్తి నుండి 1 లక్షణం, అన్ని అక్కర్లా. అవి పట్టుకోవడం కోసమే కదా వాళ్ళని అట్లా పెట్టారు. నువ్వు అవేమీ వద్దు. అంటే అవి మనం క్రియేట్ చేసుకున్నావా ఈ లక్షణాలన్నీ? ఋషులు ఎవరికి వారికి వ్యక్తిగతంగా ఋషులు దర్శనం చేసి ఆ మూర్తుల్ని మనకు అందించారు. ఇప్పుడు మనకున్న కోపము, ఇవన్నీ ఆవేశము, ఇవన్నీ కూడా అంటే నేను కావాలని తెచ్చుకోలేదు అలా అని చెప్పి, అంటే భగవంతుడే బై బర్త్ అలా వచ్చాయి. ఏం కాదు. ఒక రోగం వచ్చింది శరీరంలో, మూలుగుతూ ఉంటాం. నా తప్ప అంటే రోగం తెప్పించుకున్నావు కదా, రోగం వచ్చాక మూలగడం సహజం. అలాగే శరీరంలో రకరకాల రోగాల యొక్క ప్రభావమే కోపము, ఇతరులని మర్యాద లేకుండా మాట్లాడడం, అమర్యాదగా, అవన్నీ రోగాలే. ఓన్లీ ఫిజికల్ రోగాలే కాదు, మానసిక రోగాలు, బుద్ధిపరమైన రోగాలు, ఇవన్నీ రోగాలే. నువ్వు ఆరోగ్యవంతుడు అయితే అందరితో నవ్వుతూ మాట్లాడాలి, నవ్వుతూ వాళ్ళకి సహకరించాలి, మర్యాదగా మాట్లాడాలి, ఇవన్నీ జరుగుతాయి. అలా ఉంటేనే ఒక సొసైటీ బాగుంటుంది. అవును, భగవద్గీత వల్ల ఇవన్నీ కూడా సాధ్యపడతాయి అంటున్నారు. ఇంతకు మించి మీరు ఏదైతే ఒక స్థాయి పెట్టుకుంటారు, లైన్, ఆ లైన్ చాలా తుడిపేస్తారు మీరు. భగవద్గీత చదవడం మొదలు పెట్టాక ఇంత చిన్నది పెట్టుకున్నానంటే అంటారు మీరు. అంటే అది ఎన్ని రోజుల పాటు అలా కొనసాగిస్తే? మేము ఉంటాం కదా, మేము రీసెర్చ్ చేసాం కాబట్టి అందరికీ అది సాధ్యం కాదు. మేము గైడెన్స్ ఉంటాం. మేము ప్రోగ్రామ్స్, ప్రెజెంటేషన్స్ అవన్నీ ఇప్పుడు కాలేజెస్కి వెళ్తున్నాము, వాళ్ళకి కూడా చెప్తున్నాము. కొన్ని అధ్యాయాలు ఇంపార్టెంట్స్ అయినవి పిల్లలకి చెప్తున్నాము. స్ట్రెస్ తగ్గించుకోవడానికి ఆన్లైన్ సెషన్స్ కండక్ట్ చేస్తున్నాము. నేర్చుకుంటారు. ఒకటే ఎవరైతే ప్రేరణ అయితే ఉండాలి కదా, అట్లా ప్రేరణ మేము కలిగించడానికి మేము ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నాం. ఓకే, మీరు ఇందాక ఒక మాట అన్నారు, అంటే పుస్తకంలో చివరి శ్లోకం చదివి అట్లా అని చెప్పి. అసలు ఎలా స్టార్ట్ అయింది మీ జర్నీ అనాలా, లేకపోతే ఒక ఆధ్యాత్మిక మార్గము అనాలా, ఏమనాలో మరి ఎలా స్టార్ట్ అయింది? ఏం లేదండి, నేనేమీ ఆధ్యాత్మికవేత్తను కాదు. ఫస్ట్ నేను అంత భక్తుడిని కూడా కాదు. సెకండ్, నాకేంటి అంటే ఎందుకు అనే ప్రశ్నకు సమాధానం వస్తే తప్ప నేను దాన్ని నమ్మను. ఫస్ట్ నేనే పెద్ద హేతువాదిని. నేనే ఎవరిని నమ్మను ఫస్ట్. అది బై నేచర్ అది. కానీ నాకు ఒక రకమైన డిప్రెషన్ లాగా ఒక నైరాశ్యం వచ్చింది. ఒక పీరియడ్ ఉంటుంది కదా ప్రతి ఒక్కడికి, ఎందుకు బతుకుతున్నాం, దేనికి బతుకుతున్నాం, ఏం చేయాలి అనేటటువంటి ఒక నైరాశ్య సిచ్యువేషన్ వచ్చింది. దాని నుండి బయటపడడానికి ప్రయత్నం చేస్తున్నాము. నాకైతే తెలియదు అది ఎందుకు వచ్చింది, దేనికి కార్యకారణాలు తెలియదు. అంటే రీజన్ లేకుండానేనా? ఏడుస్తారు, ఒక్కొక్కసారి డిప్రెషన్కి వెళ్తారు, ఏడుస్తారు, ఆత్మహత్యలు చేసుకుంటారు. ఆత్మహత్య చేసుకున్నాడని ఒకసారి ఆత్మగా పిలిపించి, సార్ మీరు ఎందుకు ఆత్మహత్య చేసుకున్నారంటే ఏం చెప్తాడు? అది ఆ టైంకి అది అట్లా అయిపోతుంది. సిచ్యువేషన్ ఎవరు అర్థం చేసుకోలేము మనం. కోప్పడ్డారు, 2 తిట్లు తిట్టారు, తీరిపోయింది, మొత్తం అంతా అయిపోయింది. మీరు ఎందుకు కోప్పడ్డారు అని అడగండి, ఏం చెప్తాడు? రీజన్ ఉంటది కదండి. రీజన్ ఉండదు. ఎందుకుండదు? ఇప్పుడు ఒక పిల్లవాడు గొడవ చేస్తున్నాడు, ఈవిడ వాడిని బాధ పారేసింది, అది అక్కడితో అయిపోయింది. ఒక్కొక్కసారి ఆ పిల్లవాడు అంతకు మించిన గొడవ చేసినప్పుడు సైలెంట్గా ఉంటుంది. ఒక్కోసారి అసలు గొడవ చేయకపోతేనే ఏదో ఉద్దేశంలో డిస్టర్బ్ అయ్యాడని పిచ్చి కుట్టుడు కొడుతుంది. ఇప్పుడు ఈవిడ కోపానికి వాడు కారణమా, ఏంటి కారణం? ఆవిడే. అంటే ఆవిడ మెంటల్, అది తెలియాలి కదా, అది తెలియదు కదా. ఇప్పుడు వాడు అల్లరి చేశాడని ఈవిడ కొట్టింది కారణం అయితే, వాడు అంతకుముందు చాలా పెద్ద అల్లరి చేశాడు, వస్తువులే బాగా కొట్టాడు. అప్పుడు మా నాన్న మా ముద్దు అన్నావు, ఏమైపోయింది? కోపం రావాలి కదా, మరి ఎందుకు రాలేదు? అక్కడ నేను చెప్తున్నా, ఎందుకు కోపం వస్తుంది తెలియదు మనకి, ఎందుకు ఏడుపు వస్తుంది, ఎందుకు బాధ కలుగుతుంది, ఎందుకు భయం వేస్తుంది,
ఎందుకు ఎందుకు డిస్టర్బెన్స్ అవుతాం, ఎందుకు డిస్టర్బ్ అవుతుంది తెలియదు. అది మన శరీరం అనేది చూడడానికి అట్లా ఉంటుంది కానీ చాలా మెకానిజం ఉంటుంది. ఏ కొంచెం డిస్టర్బ్ వచ్చినా సరే మనం దాని అవుట్పుట్ ఫీల్ అవుతాం. మనం దానికి ఎందుకు కారణాలంటే ఎవరు చెప్పలేరు. అలా ఎందుకు కారణం, మనం ఋషులు అవ్వాలి. మహర్షుల్లాగా బ్రహ్మర్షుల్లాగా అయితే అప్పుడు పూర్వ జన్మలో అలా జరిగి ఉండొచ్చు, ఈ జన్మలో అలా ఉండొచ్చు అని చెప్పొచ్చు. భూత భవిష్యత్తు అవన్నీ తెలుస్తాయి కాబట్టి మనకు తెలియక ఒక స్వామి వారి దగ్గరికి వెళ్ళడం, ఆయన దగ్గర నేర్చుకోవడం, ఓకే ఇది మనకి ఉపయోగపడే విద్య అని అర్థమైంది. నా భవిష్యత్ తరాలకు కూడా ఇదే ఉపయోగపడుతుంది అని అనిపించింది. 20 ఏళ్ళప్పుడు, 19, 18 ఆ టైంలో. ఆ టైంలో వెళ్ళి ఒక 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు అక్కడ నేర్చుకొని ఇప్పుడు నేను ఫేస్ చేసింది రేపు పొద్దున్న జనరేషన్స్ ఫేస్ చేస్తాయి కాబట్టి మనం ఆ టైంకి రెడీగా ఉండాలి అని చెప్పి మేము దాని మీద రీసెర్చ్ చేసుకుంటూ వచ్చాము అన్నమాట. అంటే 4 సంవత్సరాలు వారి దగ్గర నేర్చుకున్న తర్వాత మీరు రీసెర్చ్ డెవలప్ చేసాము సబ్జెక్ట్. అంటే వాళ్ళు ఇందుకోసం చెప్పరు కదా, అవును, వాళ్ళు ఒక సబ్జెక్ట్ ఇస్తారు. ఆ సబ్జెక్ట్ అందరి దగ్గర ఉంటుంది. కాకపోతే ఆ సబ్జెక్ట్ నేను ఇప్పుడు జనరేషన్స్ కి ఎట్లా ఉపయోగించాలి, నేను భగవద్గీత చెప్పేది వేరుగా ఉంటుంది, మీ వ్యాఖ్యానాలతో నా సంబంధం ఉంటుంది, నా రీసెర్చ్ నేను చెప్తాను. అవును అవును అంతే. అది వాళ్ళకి ఉపయోగపడాలి. క్లాస్ అయిపోగానే వాళ్ళు వదిలేయాలి, డిప్రెషన్ యాంగ్జైటీ ఇవన్నీ వదిలిపోవాలన్నమాట. ఫాస్ట్ రిజల్ట్ అంతే. ఓకే, అలా మొదలైంది అనమాట. మరి అంటే మీరు ఆ పీరియడ్ అయిపోయిన తర్వాత మీరు మొదలు పెట్టిన రీసెర్చ్ కి ఒక పర్పస్ ఉంది. ఆ పర్పస్ అంతా కూడా ఫుల్ఫిల్ అయ్యిందా? అసలు ఏంటి మీ అనుభవం ఏంటి 15 సంవత్సరాల రీసెర్చ్ లో? నేను ఓవర్కమ్ అయ్యాను. నా సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని ఓవర్కమ్ అయ్యాను. ఆ పిక్చరు ఈ పిక్చరు పూర్తి కాంట్రాస్ట్. నేను ఓవర్కమ్ అయ్యాను, నేను సక్సెస్ అయ్యాను. నేను లైఫ్ లో కూడా సక్సెస్ అయ్యాను. సాధారణంగా ఇట్లాంటి ఫీల్డ్ లో సక్సెస్ అవ్వరు చాలా మంది. అవ్వలేరు. నేను అయ్యాను. ఎందుకు అవ్వలేరు అంటారు? ఎందుకు అవ్వలేరు అంటే, ఒకటి వాళ్ళు ఈ ఫీల్డ్ లో రావడానికి ఒక బలమైన ప్రేరణ ఉండదు, స్ట్రాంగ్ ప్రేరణ ఉండదు. నలుగురిని చూసేది వాడు చేస్తున్నాడు కదా మనం కూడా చేద్దాం. ఇప్పుడు ఒక ఆయన ఏదో బాగా చెప్పేసేసి బాగా డబ్బులు సంపాదించాడు అనుకోండి, ఆయనలా మనం ఎందుకు అట్లా వస్తారు చాలా మంది. అట్లా కాదు, ఒక స్ట్రాంగ్ ప్రేరణ ఉండాలి. వివేకానందుడికి లాగా, పాణిని గారికి లాగా, అర్జునుడికి లాగా ఒక స్ట్రాంగ్ ప్రేరణ పడితే అప్పుడు వాడు ఎనర్జీస్ అనే బుద్ధుడిలాగా, అలాంటి ప్రేరణ నాకు జరిగింది కాబట్టి నేను దాటాలి అనేటటువంటి ఒక సంకల్పంతో వెళ్ళాం కాబట్టి, నా కోణంలోనే ఆ వ్యవస్థను మొత్తాన్ని రీసెర్చ్ చేశాం కాబట్టి నాలాంటి సమస్యలు ఎవరికైనా కలిగినా సరే నేను గైడ్ చేయగలుగుతాను. అంటే ఇప్పుడు ఇది సమస్య, దానికి సొల్యూషన్ అని ఆ వేలోనే వెళ్ళిందా మీ రీసెర్చ్ అంతా, లేకపోతే ఒక ఆధ్యాత్మిక మార్గంలో ముందుకు వెళ్తున్నా? నాకు ఎట్లా ఉంటుందంటే, ఇప్పుడు నేను క్లాసులు చెప్తున్నాను, స్టూడెంట్స్ వస్తూ ఉంటారు, స్టూడెంట్స్ సమస్యలు చెప్తూ ఉంటారు, నాకు అవి కేస్ స్టడీస్. నాకేంటవి కేస్ స్టడీస్, ఇన్పుట్స్. అవి వాళ్ళకి నేను వాటిని బేస్ చేసుకుని ఎలా ఏ సాధన ఇవ్వాలో వాళ్ళకి ఇస్తాను. వాళ్ళకి మార్పులు వస్తాయి, ఆ మార్పులు ఫీడ్బ్యాక్స్ ఇస్తారు నాకు. సో అది నాకు పూర్తి స్థాయి సైన్స్. నేను అట్లా డెవలప్ చేశాను సబ్జెక్ట్. వన్ వే కాదు, 2 ways లో. 2-3 రకాలుగా ఇద్దరు వ్యక్తుల దగ్గర సేమ్ యాజ్ ఇట్ ఈజ్ వస్తేనే అది సక్సెస్ అయినట్టు. నాకు అట్లానే వచ్చినాయి ఇప్పటి వరకు. ఓకే, అంటే దాంట్లో మనం ముందుకెళ్తున్నప్పుడు అప్ అండ్ డౌన్స్ ఎన్నో వస్తాయి. ఈ 15 సంవత్సరాల మీ జర్నీలో అప్ అండ్ డౌన్స్ అప్ అండ్ డౌన్స్ ఏదొచ్చినా సరే అది నా వ్యక్తిగతం, నా పర్సనల్ రీసెర్చ్ వల్ల నాకు అప్ అండ్ డౌన్స్ వచ్చినాయి. కానీ ఆ అప్ అండ్ డౌన్స్ ను కూడా నేను నా సబ్జెక్ట్ తోనే నేను ఓవర్కమ్ అయ్యా. ఓకే, అంటే అనిపిస్తుంది కదా ఒకసారి డౌన్ కి వెళ్ళినప్పుడు ఇంకొద్ది ఇక్కడతో ఆపేద్దాం చాలు, ఇది జీవితం కదా, ఇది జీవితం, నాది లైఫ్. ఇది ఎంత డౌన్ వచ్చి అప్ ఎక్కితేనే కదా బ్రహ్మాండాన్ని చూడగలిగేది. అసలు డౌనే లేదు, అప్పు లేదు, ఫ్లాట్ గా ఉందంటే ఏముంటుంది? ఎంత డౌన్ లోకి వెళ్ళి లేస్తే అది నీ సత్తా. 0 నుండి 100 లేచిన వదలకుండా వెళ్ళాలనే తపనతో వెళ్ళాను. నువ్వు ఎంత డౌన్కి వెళ్ళి లేస్తే అది ఇక్కడ కదా నీ క్రెడిట్, అక్కడ కదా ఉండేది. అప్పుడు భగవద్గీత గురించి చెప్తాను నేను. అట్లా నిన్ను రోడ్డు మీదకి వచ్చినా సరే నిన్ను మళ్ళీ నువ్వు ఎక్కడికి వెళ్ళావు అక్కడికి తీసుకెళ్ళగలిగితేనే కదా భగవద్గీత గొప్పతనం. అటువంటి భగవద్గీత అనమాట. సో నేను డౌన్ కి భయపడలేదు. డౌన్ ఎంత వస్తే అంత హ్యాపీ మనకి. భగవద్గీత పట్టుకుంటాం, దమ్మని పైకి లేస్తాం. నాకేం నెలలు పని. చాలా చూసాం డౌన్స్, అప్పు చూసాం. నేను అప్ చూడడానికి కారణం భగవద్గీత, డౌన్ అవ్వడానికి కారణం నేను.
ఇప్పుడు ఏదైనా మనం ఎంత నేర్చుకున్నా అంటే ఎంత తెలుసుకున్నా ఇంకా తెలుసుకోవాల్సింది కొంతైనా మిగిలి ఉంటుంది అంటారు. అట్లా ఇంకేమైనా మీ రీసెర్చ్ లో మిగిలింది అన్నట్లుగా ఉందా, పూర్తి అయిపోయింది ఇంకా అనిపిస్తుందా? నేర్చుకున్నది చాలా తక్కువ. తక్కువ. ఇది సముద్రం, నీటి బొట్టు కూడా ఉండదు మనం నేర్చుకున్నది. దాంతో చాలు, మన దాహం తీరితే సరిపోతుంది. అవును. అంటే సముద్రం మనకి ఎంత మొత్తం అవసరమో. మన దాహం తీరింది చాలు. ఓకే. ఒక మెసేజ్ ఏమిస్తారు మన వాళ్ళందరికీ? భగవద్గీత తీసుకోండి, మీకు అర్థమైనంత స్థాయిలో చదవడం మొదలు పెట్టండి. ఏదన్నా మార్పు రాకపోతే, మీకు భగవద్గీత వల్ల ఏ విధమైనటువంటి మార్పు రాకపోతే నన్ను అడగండి. ముందు పుస్తకం పట్టుకోండి, ఒక శ్లోకం ఏదో ఒకటి ఇట్లా తిప్పుతూ ఒక శ్లోకం కనపడుతుంది, ఆ శ్లోకం చదవండి, కింద అర్థాలు ఉంటే అవి చదవండి, ఒకసారి శ్లోకం 2-3 సార్లు మననం చేయండి. మీకు ఆల్రెడీ ఒక సమస్య ఉంటుంది కదా, ఆ సమస్యను చెప్పుకొని ఈ శ్లోకం ఒకసారి మళ్ళీ మననం చేయండి. ఆ శ్లోకం మీ సమస్యకు పరిష్కారం చెప్పకపోతే అప్పుడు నన్ను అడగండి. ఏ శ్లోకమైనా ఏ సమస్య అయినా సరే, ఎంత పెద్దటి సమస్య అయినా సరే. ఇది గాంధీ గారు చెప్పింది, ఇది గాంధీ గారి టెక్నిక్ అనమాట. ఆయనకి ఏదన్నా స్ట్రెస్ కలిగేది, బాగా ప్రాబ్లం వస్తే ముందు భగవద్గీత తీసుకొని ర్యాండమ్ గా ఒక పేజీ తీస్తాడు, ఎక్కడైతే చూపు పడిందో ఆ శ్లోకం చదువుతాడు. ఆ శ్లోకం కరెక్ట్ గా ఆ సమస్యకు పరిష్కారం చెప్పేదే ఉంటుంది. అయితే అందరూ ట్రై చేయండి. ఎంతవరకు వర్కౌట్ అవుతుంది? గాంధీ గారు చెప్పింది, నేను చెప్పింది కదా, మళ్ళీ మీరు చెప్తున్నారు కదా మరొకసారి. నేను కూడా చెప్తున్నా. 100% అది పరిష్కారం. మీరు ట్రై చేశారా దీన్ని? నేను ట్రై చేశాను, అది ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. సూపర్. అది నేను ఒకళ్ళకి నేను ప్రయోగం ఇలా అడిగారు, ప్రయోగం చేయండి, నేను ఎప్పుడు ప్రాబ్లంలో ఉన్నా అన్నాడు. ఆ ప్రాబ్లం తీయండి, పుస్తకం తీయమని చెప్పారు, శ్లోకం తీసా. ఆ శ్లోకాన్ని కరెక్ట్ గా అతని ప్రాబ్లం పరిష్కారం అది. ఎంజాయ్ చేశాడు అతను. నమ్మకం ఉండాలి అంతే. ఓకే, బాగుందండి, చాలా హ్యాపీగా ఉంది. అంటే సమయం అలా గడిచిపోయింది, మనం ఎంత మాట్లాడుకున్నా తక్కువే, కానీ సమయం ఎక్కువైపోయింది. మరొక టాపిక్ లో మళ్ళీ మాట్లాడుకుందాం. ధన్యవాదాలు. నమస్తే. And for more videos, please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.